రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మన ప్రవక్త ఈ యొక్క వాక్యాన్ని చదివి ఈ వర్తమానం బోధించాడు. ఆయన ఏ వర్తమానము? ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమానం బోధించాడు ఆయన. హల్లెలూయా. చదవండి. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు. ఆయన మరి పీస్, శాంతి. ఇప్పుడు ఆయన దేనికి రాజు? ఆయన శాంతి యొక్క రాజు ఆయన. కాబట్టి ఆ శాంతి రాజు గనక మన లోపల ఉన్నట్లయితే ఇప్పుడు మన జీవితాల్లో ఏముంటుంది? శాంతి అనేది ఉంటుంది. మరి ఆయన సమాధానపు రాజై ఉన్నాడు కాబట్టి మరి ఆయన సమాధానపరచువాడై ఉన్నాడు. రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదినైనను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి హల్లెలూయా. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు తల్లి గాని తండ్రి గాని మరి ఆది గాని అంతం గాని లేనివాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది సంఘ శాఖలలో ఈరోజు ఉండే క్రైస్తవులలో ఇది ఒక మరి గందరగోళంగా ఉన్నది. ఈ మెల్కీసెదెకు తల్లి తండ్రి లేని వ్యక్తి ఎవరనేది మరి సంఘ శాఖలకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ వ్యక్తి ఒక ఊహ అనుకుంటున్నారు, లేకపోతే ఒక ఊహాజనితమైనది ఏదో వారికి అర్థం కానట్టుగా ఉన్నది. కానీ మనకు ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో ఈ మెల్కీసెదెకు ఎవరో మనకు అర్థమైంది. ప్రవక్త అన్నాడా, ఎప్పుడైతే 7 ముద్రలు ఇప్పబడ్డాయో ఈ మెల్కీసెదెకు యొక్క రహస్యము బయలుపరచబడింది. కాబట్టి ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానాన్ని ప్రవక్త మరి 65లో బోధించాడు. ఆయన అంతకుముందు ఆయన దీనిని బోధించలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ మెల్కీసెదెకు ఎవరనే రహస్యాన్ని ఆ ముద్రల ద్వారా ఇప్పబడి ఉన్నది. చదవండి. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడు అంటేనే దేవుడు నివాసం చేసిన దేవుని యొక్క శరీరం. కాబట్టి యూదులు ఆయన అడిగారు, పరిశీలన అడిగారు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? అవును మీరు అన్నట్టే అన్నప్పుడు ఇంకా మనకు సాక్షులతో పనేమి లేదు అని చెప్పి వాడు తన వస్త్రాలను చింపుకొని మరి యేసుక్రీస్తును కొట్టడానికి ప్రారంభించాడు. నిజమేనా? కాబట్టి దేవుని కుమారుడు అనగా దేవుడు నివాసం చేసిన శరీరమై ఉన్నది. కాబట్టి దేవుడు థియోఫనీలో నివాసం చేశాడు. ఆయన నివాసం చేసిన శరీరాన్ని కుమారుడు అని అన్నారు. దేవుని కుమారుడు అన్నారు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు ఆ అబ్రహాము మరి ఆ లోతును అతనికున్న ప్రతి దానిని ఆ యొక్క శత్రు రాజులు దోచుకొని పోయినప్పుడు మరి ఆయన తన దగ్గర ఉన్న ఆ యొక్క మరి పని మనుషులతో ఆయన ఆ రాత్రి ఆ యొక్క రాజులను ఓడించి తిరిగి వస్తున్నాడు. ఆయన తన జయించిన కుమారుని ఆయన మరి ఆ యొక్క మెల్కీసెదెకుగా వచ్చి ఆ యొక్క అబ్రహాము ఇంటికి వెళ్ళడానికి ముందే ఆ యొక్క అబ్రహాం యొక్క ఇంటి మార్గంలో ఆయన మధ్య దారిలో వచ్చి అతనికి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరి అప్పటికైనా లోతు భార్యకు బుద్ధి రావాలి. మరి అబ్రహాముతో ఉన్న దేవుడే దేవుడు కాబట్టి, అయ్యా లోతు గారు ఇప్పటికైనా మరి నాకు బుద్ధి వచ్చింది, ఈ అబ్రహాము మీదకి ఏ శత్రువులు రాలేకపోయారు, కానీ మన సొమ్మును మొత్తం దోచుకొని పోయారు ఈ శత్రువులు. కాబట్టి అబ్రహాంతో దేవుడున్నాడు, శారాతో దేవుడున్నాడు, వారితో మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. కాబట్టి మనకి సొదొమ గొమొర్రా పట్టణం వద్దని అప్పటికైనా బయటికి రావాలి. కానీ వచ్చిందా?
రాలే. మళ్ళీ ఆడిగిపోయి మళ్ళా మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉండేదానికే ఇష్టపడ్డది ఆమె. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె జీవితము మరి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆమె దానిని వినియోగించుకోనందున ఆమె లోక సావాసానికి పోయి ఉప్పు స్తంభంగా మారింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఆమెకు అవకాశం ఇవ్వబడినా కానీ ఆమె మార్పు చెందలేదు. అందుకొరకు ఈరోజు స్త్రీలందరికీ ఆమె ఒక గుణపాఠంగా ఉప్పు స్తంభంగా ఉన్నది. ఈరోజు మంచి స్త్రీలుగా ఉండే వారిని చూసి మిగతా స్త్రీలు నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను కూడా మరి ఆ యొక్క విలియం బ్రెనామ్ యొక్క భార్య వలె ఉండాలి, మర్యాద గల స్త్రీగా ఉండాలి. ఆ విధంగా ఆ యొక్క రూతు వలె ఉండాలి, ఆ యొక్క శారా వలె ఉండాలి. కాబట్టి ఆ యొక్క స్త్రీలను మరి మాదిరిగా పెట్టుకోమని దేవుడు చెప్పాడు. కానీ ఈమె శారాతో సాహసం చేయడానికి ఇష్టపడలేదు. ఆమె నాశనమై నరకానికి వెళ్ళింది. ఓకే. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున. సరే, ఓకే, నేను వర్తమానం నుంచి చదివి మీకు వినిపిస్తాను. మరి ప్రవక్త ఈ మెల్కీసెదెకు ఎవరైనా వర్తమానము 65వ సంవత్సరము 2వ నెల 21వ తారీఖు సాయంత్రం బోధించాడు. కానుకల నిమిత్తము 5వ పేర మీ ప్రతి ఒక్కరికి వందనములు చెల్లించున్నాను. బిల్లి ఈ మధ్యాహ్నం ఒక కానుకను తీసుకొని వచ్చాను. అందులో చాలా పెట్టెలు, తిను సామాగ్రి మరియు మొదలుగైనవి ఉన్నవి. క్రీస్తు బొమ్మ చిత్రీకరించి ధన్యతలు రాసినది అందులో ఒకటి. అది కొండ మీద ప్రసంగం. అది నిశ్చయముగా అందముగా ఉన్నది. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసిన ఆ బొమ్మను గీసి ఆ యొక్క దారిని ప్రవక్తకు మరి గిఫ్ట్గా ఇచ్చారు. అది నిశ్చయంగా అందముగా ఉన్నది. దాని కొరకు మీకు నిండు వందనములు. ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నము మరి విశ్వాసులు చాలా పెట్టెలు తీసుకొని వచ్చారట, తినుబండరాలు తీసుకొని వచ్చారట. వాటన్నిటినీ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. వాటన్నింటికి ఎట్లు వందనములు చెల్లించవలెనో నాకు తెలియడం లేదు. అలాగే కూటమునకు ఆర్థిక సాయం మీరు అందించినందుకు నిజంగా మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని అభినందించున్నాను. హల్లెలూయా. మరి ఆ కాలంలోనే కాదు కానీ ఈ కాలంలో కూడా మరి పాస్టర్ను ప్రేమించి చాలామంది సహోదరులు ఆ విధంగా కొన్ని కానుకలు మరి ఆ తినే వస్తువులు తీసుకొని వస్తున్నారు ఇక్కడ కూడా. కాబట్టి నిజంగా అక్కడ ఆ విశ్వాసంలో ఉన్న అదే ఆత్మ ఇక్కడ కూడా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా నా కుటుంబాన్ని ప్రేమించి మరి ఆ యొక్క వస్తువులను తీసుకొని వస్తున్న వారిని కూడా దేవుడు నిశ్చయంగా దీవించునుగాక. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వస్తువులను తీసుకొని వస్తున్న వారికి నా యొక్క ప్రత్యేకమైన నిండు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ప్రవక్త ఈ విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మరి మనం చేసే ఏ చిన్న ఆ యొక్క ఇచ్చే ఏ చిన్న కానుకైనా దేవుడు మర్చిపోడండి. నిజమేనా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. సరే, ఇంకా నేను ముందుకు వెళ్ళి చదువుతాను. మరి 16వ పేర అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ గొప్ప వ్యక్తిని గురించి ఆలోచించండి. ఈయన ఎంత గొప్పవాడే ఉండేనో చూడండి. మరి ఇప్పుడు ప్రశ్న ఏమనగా ఈ వ్యక్తి ఎవరు? హల్లెలూయా. ఈరోజు ఉండే మరి క్రైస్తవ ప్రజలకు ఈ వ్యక్తి ఎవరనే జవాబు ఇంకా దొరకలేదు. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప మనకు 7 ముద్రలను తెరిచి చూపించింది. ఆ ముద్రలో ఉన్నది ఎవరో కాదు, ఆ దేవుడై ఉన్నాడు. ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆ ముద్రలు ఇప్పబడడం ద్వారా వాక్యము విప్పబడింది, వాక్య మర్మాలు బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. మరి వేదాంత పండితులకు వేరు వేరు ఉద్దేశములు ఉన్నవి. కానీ మర్మముకు గ్రంథముగా నుండిన 7 ముద్రలు ఇప్పబడినప్పటి నుండి అది మనకును మర్మంగానే ఉండేను. హల్లెలూయా.
7 ముద్రలు ఇప్పబడక ముందు ఈ వ్యక్తి ఎవరో మనకు కూడా ఎట్లా ఉండేదట, మర్మముగా ఉండెను. ప్రకటన 10:1-7 ప్రకారం ఈ గ్రంథములు రాయబడిన మర్మములన్నీ హల్లెలూయా 7వ దూత పలుకు దినములలో నేను సమాప్తం చేస్తానని ఒట్టు పెట్టుకొని చెప్పాడు ఆయన. తన పైన తాను ఒట్టు పెట్టుకొని హల్లెలూయా 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దేవుని మర్మాల్లో ఒకటి మెల్కీసెదెకు ఎవరు, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఆ మర్మం బయలుపరచబడింది. చివరి సంఘకాలపు దూత ద్వారా తేట తెల్లం చేయబడినని చెప్పబడెను. అది నిజమని ఎందరికీ తెలియను? ఎంతమంది తెలుసు నిజమని? ఆమె చెప్తారా? అది నిజము, వెలికి తీసుకొని రాబడవలసి ఉన్నది. మర్మయుక్తమగు గ్రంథంలోని మర్మములన్నీ లవోదిక సంఘ కాలములోని వర్తమానికుని బయలుపరచబడెను. వర్తమానికునికి బయలుపరచబడెను. అందరికి ఏ పాసరు ఆ పాసరు కాదు, కానీ 7 లవోదిక సంఘ కాలపు వర్తమానికునికి బయలుపరచబడెను. ఈ వ్యక్తిని గురించి ఎంతో వివాదం ఉన్నది. ఈ అంశము ద్వారా దానిని జాగ్రత్తగా బద్దలు చేసి ఈయన ఎవరో కనుగొనవలెను. ఆయన గురించి అనేక ఆలోచన పాఠశాలలు ఉన్నవి. అందులో ఒక పాఠశాల వారు చెప్పుచున్నారు, అతను కేవలం ఒక కల్పిత వ్యక్తి. నిజమేనా? కొందరు ఏమంటున్నారు, అతడు అసలు ఒక వ్యక్తి కాదు. మరి కొందరైతే అది ఒక యాజకత్వం అని చెప్పెదరు. అనగా మెల్కీసెదెకు యాజక్రమం అని అన్ని ఆలోచనల కంటే అది కొంత మేరకు సమంజసంగా ఆలోచనగా కనిపించవచ్చును. ఎందుకనగా అది యాజక క్రమం అని వారు చెప్పెదరు. కానీ అది కాదు. ఎందుకనగా 4వ వచనంలో అది చెప్పుచున్నది, అతను ఒక వ్యక్తి. అతను ఎవరై ఉన్నారు? ఒక వ్యక్తి. ఒక వ్యక్తి కాబట్టి ఒక వ్యక్తిగా ఉండవలనంటే అతడు ఒక వ్యక్తిత్వంను కలిగి ఉండవలెను. మరి వ్యక్తికి ఏం కావాలి? వ్యక్తిత్వం కావాలి. ఒక మనిషి ఒక క్రమం కాదు, కానీ ఒక వ్యక్తి. కాబట్టి ఆయన ఒక యాజక క్రమం మాత్రమే కాదు, ఒక కల్పితమైన వాడు కాదు, ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు కల్పితమైన వాడు కాదు, కానీ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆ వ్యక్తి నిత్యుడు. మీరు గమనించినచో ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు. ఎప్పుడు జన్మించెనో కాలము లేదు, మరి ఎప్పుడు ముగింపు పొందినో కాలం లేదు. ఇక ఆయనకు ఆది కానీ అంతం కానీ లేదు. ఆది అంతం లేనివాడు ఒకే ఒక ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. జీవిత అంతము లేదని చెప్పుచున్నది కనుక ఆయన ఒక నిత్యుడగు వ్యక్తి అయి ఉండవలెను. అది నిజమేనా? ఒక నిత్యుడగు వ్యక్తి కనుక ఆయన ఒకే ఒక వ్యక్తి అయి ఉండవలెను. దేవుడే. ఎందుకనగా దేవుడు ఒక్కడే నిత్యుడగు వాడు. మరి 1 తిమోతి 6:15 మరియు 16లో ఇప్పుడు ఒకసారి మీరు చదవండి. దాన్ని మీకు చదివి వినిపించగోరుచున్నాను. దయచేసి చదువుతారా? 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం, 15-16. అందరు బైబిల్ తెరిచి చూడండి. చదవండి సార్. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. యుక్త కాలమందు తన ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. అయిపోయిందా? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే మరణము లేనివాడుగా ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆ యొక్క ఆత్మసారాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ఆత్మ ఎవరికి కనిపించదు, ఎవరు చూడలేడు. ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు. అందుకొరకే ఫిలిప్పు అడిగినప్పుడు ఆయన అన్నాడు, తండ్రిని ఒకసారి కనపరచవా? అప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను చూచిన వాడు. కాబట్టి గొప్ప అమరత్వం గలవాడు ఎవరిలో జీవించాడు? ఆ కుమారుడైన మెల్కీసెదెకులో జీవించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క థియోఫనీ శరీరాన్ని పక్కన పెట్టేసి
ఆయన ఒక మట్టి దేహంలో నివాసం చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ కార్యాలు సంఘశాఖలకు తెలియవు. సరే, ఆయన నేను గట్టిగా చెప్పినది ఏమనగా ఆయన దేవుడే. ఎందుకనగా అమర్త్యునిగా ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుడు తన్ను తాను ఒక వ్యక్తిలోనికి మార్చుకొనుచున్నాడు. ఆ యొక్క అమరత్వంలో ఉన్న దేవుడు తన్ను తాను ఒక వ్యక్తిలోనికి మార్చుకొనుచున్నాడు. ఆయన అదే అయి ఉండెను. తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, జీవిత ప్రారంభం లేనివాడును, జీవిత దినములకు అంతం లేనివాడు. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చాలామంది ప్రజలు బోధించుట మనం లేఖనంలో కనుగొనుచున్నాం. కాబట్టి వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం ఉండదు. ఒక వ్యక్తిత్వమును తయారు చేయవలనచో ఒక వ్యక్తి కావలెను. వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం రాదు. ఒక బాప్టిస్టు సేవకుడు కొద్ది వారముల క్రితం నా ఇంటికి వచ్చి ఇట్లు చెప్పాను, నీకు సమయం ఉన్నప్పుడు దైవత్వం యొక్క విషయంలో నిన్ను నేను సరిచేవలనని కోరుచున్నాను. ఒక బాప్టిస్టు బోధకుడు ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా బ్రెనహాం, నీకు దైవత్వం అర్థం కాలేదు, కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు నేను నిన్ను సరిచేయాలనుకుంటున్నాను అన్నాడు. మరి అప్పుడు నాకు సమయం ఉన్నది, ఎందుకనగా నేను సరి చేయబడగోరుచున్నాను. అదే చేయుటకు మనం అంతా ఒక పక్కన వేయుదుము అని చెప్పాను. అయ్యా మళ్ళీ నాకు ఏ పని ఉన్నా పక్కన పెడుతున్నా, ఇప్పుడే సరి చేయమని ప్రవక్త అంటున్నాడు. అతడు వచ్చి, బ్రెనహాం సోదరుడు, కేవలం ఒక్క దేవుడే ఉన్నాడు నువ్వు బోధించదవు కదా అన్నాడు. అవునయ్యా అన్నాను. సరే, ఒక్క దేవుడని నేను నమ్ముదును, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు అని చెప్పాను. అయ్యా మరలా చెప్పండి అని అడిగాను. ఒక్క దేవునిలో ముగ్గురు వ్యక్తులు అన్నాడు. నువ్వు ఏ బడిలో చదువుకున్నావు అని అడిగాను. చూచారా, ఒక బైబిల్ కాలేజీలోనని అతడు చెప్పాను. అది నేను నమ్ముదును. వ్యక్తిత్వం లేకుండా నువ్వు వ్యక్తి కాలేవు. నీకు ఒక వ్యక్తిత్వం ఉన్నది అంటే అది నీవుగా ఉన్న వ్యక్తిత్వం, నీవు వేరుగలను వ్యక్తిగత ప్రాణివి అన్నాను. హల్లెలూయా. వేదాంత పండితులు సైతం దానిని వివరించలేరు కదా అని అతడు పలికాడు. నేను చెప్పాను, అది ప్రత్యక్ష ద్వారా వచ్చును. దైవత్వం నీకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. ఆ రోజు యేసుక్రీస్తు ఎవరో ఆ పామరుడైన పేతురికి ఎట్లా బయలుపాటు వచ్చింది? అందరూ దయ్యం బయలుదేరమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? దేవుని కుమారుడు అని అన్నాడు ఆయన. అంటే ఆయనే దేవుడని ఆ యొక్క పేతురికి పామరుడికి బయలుపాటినిచ్చింది ఎవరు? ఆ యొక్క తండ్రి అయిన దేవుడు. అదే ప్రత్యక్షత. నా ప్రత్యక్షతను అంగీకరించలేను అని అతడు పలికాను. దేవుడు నీకు అర్థం చేయాలంటే అది తప్ప మరే మార్గం లేదు. దేవుడు బయలుపరచనే తప్ప దైవత్వం నువ్వు తెలుసుకోలేవు. ఎందుకనగా అది వివేకం గల వారికి, జ్ఞానులకు మరుగు చేయబడి పసిపిల్లలకు బయలుపరచబడి ఉన్నది. ఎవరికి బయలుపరచబడి ఉన్నది? పసిపిల్లలకు. కాబట్టి మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం తిరిగి జన్మిస్తేనే పసిబిడ్డలంగా మనం మారుతాం. కాబట్టి ప్రత్యక్షత పసిపిల్లలకు బయలుపరచుట అని చెప్పాను. మరియు అనగా నేర్చుకొని అంగీకరించు వారికి అని చెప్పాను. మరియు నీకు దాన్ని అర్థం చేయుటకు దేవునికి మరే మార్గం లేదు. దేవుడు తన వాక్యాన్ని నీకు ఇవ్వాలంటే ప్రత్యక్షత తప్ప వేరొక మార్గం ద్వారా నీకు ఆయన చేయలేడు. ఆయనకు దొరకకుండా మూసుకొనుచున్నావు అని చెప్పాను. ఇప్పుడు ఆయన త్రిత్వం అని చెప్పడం ద్వారా అతడు దేవునికి దొరకట్లేడు. చాలామంది కూడా దేవునికి దొరకకుండా వర్తమానంలో తప్పించుకొని తిరుగుతున్నారు. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారో తిరగండి. హల్లెలూయా. మొత్తం బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ బైబిల్ గ్రంథం అంతా ఎవరు? దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది ప్రత్యక్షత మీదనే కట్టబడి ఉన్నది. ప్రత్యక్ష ద్వారా తప్ప దేవుని తెలుసుకొని ఇతర మార్గం ఏది లేదు. కుమారుడు ఎవరికి ప్రత్యక్షతను అనుగ్రహించునో వారే తెలుసుకొందురు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు స్త్రీలు ఇంకా లోకం స్త్రీల వలె ఉండాలని వారు ఎందుకు ఆశ కలిగి ఉన్నారంటే వారికి లేదు ప్రత్యక్షత. ప్రత్యక్షత ఉంటేనే తప్ప వారు బైబిల్లో ఉండే స్త్రీలలాగా జీవించలేరు. వారు బైబిల్లో ఉండే స్త్రీల ప్రకారం జీవించాలంటే దేవుడే ఆ మహిమలో నుంచి వారికి ప్రత్యక్షతనివ్వాలి. అప్పుడే చక్కగా బైబిల్ స్త్రీలాగా వారు ఉంటారు. ఈరోజు చాలామంది పురుషులు అబ్రహాము వలె ఎందుకు ఉండలేకపోతున్నారు? ఆ విలియం బ్రెనహాం లాగా ఎందుకు ఉండలేకపోతున్నారు? వారికి ఆ మహిమలో నుంచి ఆ ప్రత్యక్షత రావాలి.
ఒకే ఒక మార్గం, ప్రత్యక్షత మాత్రమే. ఇతర మార్గం ఏదీ లేదు. కుమారుడు ఎవరికి ప్రత్యక్షతను అనుగ్రహించునో వారే తెలుసుకొందురు. ప్రత్యక్షత, ప్రతిదీ ప్రత్యక్షతయే. వింటున్నారా సంగమా? ప్రతిదీ తన సంఘాన్ని దేనిపైన కడుతున్నాడు ఆయన? ప్రత్యక్షత పైన. హల్లెలూయా. ప్రత్యక్షత లేకపోయినచో నీవు చల్లబడిన వేదాంత పండితునివే. నీకు ఏ నిరీక్షణ లేదుగా. నీకు ప్రత్యక్షత లేకపోతే ఇక నీకు రక్షించబడే అవకాశమే లేదుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తికి తండ్రి తల్లి జీవిత ప్రారంభము జీవిత ముగింపు లేదని మనం కనుగొనుచున్నాం. ఆయన దేవుడే. ఎవరాయన? ఎన్మార్ఫీ అనగా ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మార్చబడుట, ఒక స్థానంలో నుంచి ఒక పాత్రలో నుండి మరొక పాత్రలోనికి మార్చబడుట. ఇప్పుడు ప్రపంచం, ఆ మాట గ్రీకు పదం నుండి వచ్చును. మార్పు అని దాని అర్థం తన్ను తాను మార్చుకొనుట. ఎన్మార్ఫీ. ఆయన ఆత్మలో నుండి ఎట్లా మార్చుకున్నాడు? ఆయన కుమారుడుగా మార్చుకున్నాడు. ఆయన ఎన్మార్ఫీ, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి. అక్కడ గ్రీకు పదం ఎన్మార్ఫీనకు అర్థం స్టేజి మీద నటించు భావనకు సరిపోవును. ఆ స్టేజి పైన ఒక్కడే మరి ఒక పాత్రలో, మరి కొద్దిసేపు అయిన తర్వాత మరొక పాత్రలో ఒకే వ్యక్తి నానా రకాలైన పాత్రను పోషించినట్లుగా ఆ విధంగా ఉన్నది ఇది. అయితే ఒక ఆయన వాడి పేరేదో ఉన్నది, మరి విలియం బ్రెన్హామ్ అదేదో దానవీర సూరకర్ణ సినిమా చూశాడేమో, అందుకొరకే దేవుణ్ణి నానా పాత్రలుగా చెప్తున్నాడు ఆయన. ప్రవక్తకి ఏం పని సార్ అట్లాంటి సినిమాలు చూడడానికి? కానీ ఆ భ్రష్టుడికి తెలియక ఆయన దానవీర సూరకర్ణ సినిమా చూశాడేమో, అందుకొరకే ఆయన పాత్రలు మార్చుకున్నాడని అంటున్నాడు ఆయన. సరే, వారికి అర్థం కాదు. అది మేధావి పండితులు. ఆయన ప్రసంగాలు చేసి చాలామంది పాస్టర్లు వస్తారు. కానీ ఈరోజు మనం చెప్తే ఎవ్వరు రారు. మనం పండితులం కాదు, కానీ మనము వాక్యాలను నేర్చుకునే పసిబిడ్డలం. ఇప్పుడు ప్రపంచము సరే నటించు భావనకు సరిపోవును. ఒక వ్యక్తి తన ముసుగుతో ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి మారుటను చూపించున్నది. హల్లెలూయా. దేవుడు అదే చేసెను. అన్ని కాలంలోనూ ఒకే దేవుడు, తండ్రి రూపంలో ఉండిన దేవుడు, మనకు పైగా ఉండిన దేవుడు. ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఆయన అదే దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించేను. ఏ దేవుడైతే పగులు మేఘస్తంభంలో అగ్ని స్తంభంలో ఉన్నాడో ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. ఆయనను చూచున్నట్లుగా ఎన్మార్ఫీ బయటకు తీసుకొని వచ్చాను. మరియు ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ ఒక్కడే ఏ విధంగా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. ఆ ఒక్కడే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఈరోజు తన వధువులో ఆయన పరిశుద్ధాత్మగా నివాసం చేస్తున్నాడు. ఆయన ఒకే దేవుని యొక్క 3 పాత్రలు. దేవుడు ఒక్కడే గాని ముగ్గురు కాలని బైబిల్ చెప్పుచున్నది. ముగ్గురు దేవుళ్ళని చెప్పి నీవు దీనిని సరిచేయలేవు. ఒక్క యూదునికి నీవెన్నడూ అలాగూ చెప్పి ఒప్పించలేవు. దేవుడు ఒక్కడే అని అందరికన్నా బాగా ఎరిగినవాడు యూదుడు తప్ప మరెవరు కారని చెప్పుచున్నాను. హల్లెలూయా. మరియు బైబిల్ కూడా అలాగే ఉన్నది. దేవుని యొక్క ఒక కార్యం అది ముసుగు వేయబడి ఉన్నది. కాబట్టి ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఎవరో ఒకరు ముసుగు తీయడానికి ఒక పెద్ద అధికారి రావాలి. కాబట్టి దాన్ని ఏం చేస్తారు? ముసుగు వేస్తారు. కాబట్టి దేవుడు ఈ యొక్క మెల్కీసెదెకును ఆయన ఏం చేశాడు? ఆయన 7వ దూత వచ్చేంత వరకు ఏం చేశాడు? ఆయన దానికి ముసుగు వేశాడు. ఆయన ప్రతి మర్మానికి ముసుగు వేశాడు. ఆయన తనపైన తాను ఒట్టు పెట్టుకొని, ఇదిగో దేవుని మర్మాన్ని ముసుగు తీయడానికి ఒక ఆయన వస్తాడు. హల్లెలూయా. నిజమే, నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఆ యొక్క మరి బొమ్మ ఎవరో అనేది మనకు చూపించాడు. ఆయన ఈ మెల్కీసెదెకు ఎవరో చూపించాడు. ఆయన ఈ యేసుక్రీస్తు ఎవరో చూపించాడు. ఆయన ఆ యొక్క అమరత్వంలో ఉన్న ఆత్మ ఎవరో చూపించాడు. ఆయన 7వ దూత పలుకు దినములలో. హల్లెలూయా. మరి బైబిల్ కూడా అలాగే ఉన్నది. దేవుని యొక్క ఒక కార్యము అది ముసుగు వేయబడి ఉన్నది. మరియు జగత్ పునాది వేయబడినప్పటి నుండి అది దాచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ మర్మాన్ని, మరి ప్రకటన గ్రంథం యొక్క మర్మాన్ని, దేవుని యొక్క మర్మాన్ని ఎప్పటి నుంచి దాచిపెట్టుకున్నాడు? ఆయన
జగత్ పునాది వేయబడక ముందు నుంచి. హల్లెలూయా. మరి ఈ కార్యాలు మరి లూసిఫర్ కానీ దేవదూతలు కానీ ఎవ్వరికి తెలియదండి. నిజమేనా? కాబట్టి ఆయన రహస్యంగా ఉంచాడు వాటిని. ఇప్పుడు ఆయన 7వ దూత ద్వారా బయలుపరిచాడు. కాబట్టి సోదరుడా, ఈరోజు నీ చేతిలో ఉన్న ఈ మర్మం ఎప్పటిది? జగత్ పునాది వేయబడక ముందు దేవుడు తన మనసులో దాచిపెట్టుకున్నది. హల్లెలూయా. మరియు అది 7 వంతుల మర్మం. మనం చూచున్నట్లుగా ఆ సంగతి అంతటికి పైనున్న తెరను తీసివేయట ఈ లవోదిక సంఘ కాలంలోనే, ఈ దినముననే జరుగునని దేవుడు వాగ్దానం చేశాను. ఈ దినంలోనే ఎవరిని బయలుపరుస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఓ, ఎంత మహిమకరమగు సంగతి! ఎన్మార్ఫీ, దేవుడు అగ్నిస్తంభంలో ముసుగు ధరించాను. ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆత్మదేవుడు ఆ యొక్క అగ్నిస్తంభంలో ఆయన మరి ఎన్మార్ఫీగా అయ్యాడు. ఆయన ముసుగు ధరించాడు. దేవుడు ఎన్మార్ఫీ యేసు అని మానవుల్లో ఉండేను. అగ్నిస్తంభంలో ఉన్న అదే దేవుడు యేసు అనే ఆ యొక్క శరీరంలో ఉన్నాడు. ఆయన దేవుడు ఎన్మార్ఫీ తన సంఘంలో ఉండేను. ఇప్పుడు ఆయన యేసులో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? తన సంఘంలోనికి వచ్చాడు. ఎప్పుడు? పెంతెకోస్తు పండగ దినాన ఆయన తన సంఘంలోనికి వచ్చాడు. ఆయన మనకు పైగానున్న దేవుడు, మనతోనున్న దేవుడు, పైగా ఉన్న దేవుడు ఏమయ్యాడు? మనతో ఆయన సావాసం చేసేదానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఆయన మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇప్పుడు మనలో ఉన్న దేవుడు. అదే ఒక్కడే కానీ 3 పాత్రలై ఉన్నది. మనలో ఉన్న దేవుడు, దేవుడి యొక్క నిగర్వమైన కార్యం అది. ఆ పైన ఆయన పరిశుద్ధునిగా ఉండేను. ఎవరు ఆయనను అంటుకొనలేకపోయిరి. ఆయన కొండ మీద కూర్చొనిను. మరి ఆ కొండను ఒక పశువు దాకినా కానీ అది చావవలసి ఉండేను. ఎంతటి పరిశుద్ధుడు ఆయన! ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండేవాడు ఆయన. మరి ఆయన దిగిన కొండను ఒక పశువు దాకినా మరి అట్లాంటి పరిశుద్ధుడు ఆయన. కానీ మనల్ని విమోచించేదానికి ఆయన తన మహిమనంతా పక్కన పెట్టేసి ఆయన పాపులతో సావాసం చేశాడు. ఆయన తర్వాత దేవుడు కిందికి దిగి వచ్చి తన గుడారంను మార్చుకొనేను, దిగి వచ్చి మనతో జీవించెను. మరి అట్లాంటి భయంకరమైన గుడారాన్ని మార్చుకొని ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చాడు. ఆయన మనలో ఒకడాయను. మనం ఆయనను చూచాం. తిమోతి 3:16 బైబిల్ ఇలాగ చెప్పెను, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మం మరి గొప్ప మర్మము. తండ్రి అంటే తండ్రి అని అనుకునేది, కుమారుడు అంటే కుమారుడు అని అనుకునేది, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ, ఇగో త్రిత్వము త్రియేక ముగ్గురు ఉన్నారని చెప్పేది, అది మర్మం ఎట్లయితుంది? హల్లెలూయా. కాబట్టి మరి లెక్కల ప్రకారం 3 అంటే 3 ఉంటుంది. కానీ బైబిల్ ప్రకారం 3 ఏంటిది? ఒక్కటే. 3 అంకె అనేది కేవలం ఒక్కటి మాత్రమే. ఆయన 3లో పరిపూర్ణుడు ఆయన. మరి దేవుడు మాంసం తినను, దేవుడు ప్రత్యక్షమాయను. మనము చేతులతో తాకితిమి. తాకామా? హల్లెలూయా. మేము ఎప్పుడు తాకినాం సార్ అని అంటారా? అవును. ఆయన గలిలయ సముద్రంలో ఒడ్డున చేపలు పట్టినప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా. ఆయన చేపలు తిన్నప్పుడు నేను కూడా తిన్నా. హల్లెలూయా. పాట పాడుతాం కదా, అక్కడ ఉన్నాను కాబట్టే అందుకే పొందుకున్నాను, అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన తాకాం. మనము చేతులతో తాకితిమి. దేవుడు మాంసం తిన్నాడు. ఆయన ఆ యొక్క అబ్రాహాము దగ్గర మాంసం తిన్నాడు. తన యొక్క శిష్యులతో ఆయన చేపలను తిన్నాడు, రొట్టెలు తిన్నాడు. దేవుడు నీరు త్రాగాను, దేవుడు నిద్రపోయాను, దేవుడు ఏడ్చాను. మరి ఆ యొక్క లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు ఆయన. మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో ఏడ్చాడు ఆయన. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. అన్ని మన కొరకు చేసిన దేవునికి మాత్రం మనం చప్పట్లు కొట్టం, ఏమి చేయం. రేపు పరలోకం పోయే సంగతి ఏంటిదో అర్థం కావట్లేదు. హల్లెలూయా. మరి సోదరుడు డానీ పాడిండు, మరి చాలా ధైర్యం చేసి పాడిండు ఆయన. మరి అది పాడడం కష్టంగానే ఉంటుంది, కానీ ముందుకు వచ్చి ధైర్యంగా పాడి ఉన్నాడు. మరి ఆ పాటను ఆ ఏఐ చాలా రకాలుగా దాన్ని తిప్పి పాడింది. మరి
అయినా కానీ సౌలుడు ధైర్యం చేసి పాడి ఉన్నాడు. మౌనంగుండను నేను పాటలు పాడేదను, నాట్యం ఆడేదను, పాటలు పాడేదను, చప్పట్లు కొట్టేదను. నన్ను రక్షించిన, నన్ను కరుణించిన ప్రభు అయిన యేసయ్యకు. నిజమేనా? ఏం చేయాలి మనం? నాట్యం ఆడాలి, పాటలు పాడాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి ఈసారి ఇంకా మరి నీకు పాడే విధంగా నీకు అనుకూలంగా దాన్ని మార్చి పాడి మరి సంఘం అంతటితో నాట్యం ఆడించాలి ఈసారి. హల్లెలూయా. అందరూ మౌనంగుండను నేను నాట్యమాడెదను. అందరు పాడాలి, అందరు డాన్స్ చేయాలి. మనం ఏమైనా పోగొట్టుకున్నామా? సంతోషంగా మనం యాత్రలో ఉన్నాం. హల్లెలూయా. మరి చిన్న బిడ్డలకైతే ఆ యాత్ర ఏం చూద్దాంలేనా అన్నారు వాళ్ళు. చిన్న బిడ్డలకైతే యాత్రకు పోతున్నామంటే సంతోషపడతారు. అయితే మనం చిన్న బిడ్డలం అయితే కదా, మనకు సంతోషం ఎందుకు లేదంటే చిన్న బిడ్డలం కాదు కాబట్టి. ఉన్నారా చిన్న బిడ్డలైతే? మనము నేను యాత్రికుడను, నేను యాత్రకు వెళ్తున్నాను, నేను పరదేశానికి వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నాను అని సంతోషిస్తాం. మనం సంతోషంగా పాటలు పాడతాం. సరే, మరి దేవునికి మనం ఎల్లప్పుడూ మహిమ చెల్లించాలి. దేవుడు ప్రత్యక్షమైన మరియు చేతులతో తాకితిమి. దేవుడు మాంసం తినను, దేవుడు నీరు తాగాను, దేవుడు నిద్రపోయాను, దేవుడు ఏడ్చాను. హల్లెలూయా. మరి ఆ గొప్ప కార్యం ఏదనగా మరి ఆయన సృష్టిలో ఒక భాగంగా మార్చబడుట. ఆయన మనలో ఒకడాయను చక్కగా బైబిల్లో చూపించబడెను. ఆయనే పైనున్న దేవుడు, మనతోనున్న దేవుడు, ఇప్పుడు మనలో ఉండిన దేవుడు పరిశుద్ధాత్మ. మూడో వ్యక్తి కాదు, అదే వ్యక్తి. దేవుడు కిందికి దిగి వచ్చి శరీరధారి అయ్యాను మరియు క్రీస్తులో మృతి చెందాను. ఆ అమరత్వంలో ఉండే దేవుడు ఆ మాంస శరీరంలో దిగి వచ్చి ఏమయ్యాడు? ఆయన మృతి చెందాడు. సంగమనము పవిత్రపరిచి దానితో సావాసం చేయుటకై దేవుడు సావాసమును ప్రేమించును. దేవుడు దేన్ని ప్రేమిస్తాడు? సావాసాన్ని ప్రేమించగోరాడు. కాబట్టి ఆయన ఎందరు దేవదూతలు ఉన్నా కానీ ఏదో లోటు కనిపించి తనతో తన పోలికలో ఆయన మనతో సావాసం చేసేదానికి మనం చేశాడు. ఆయన దేవుడు సావాసమును ప్రేమించును. అందుకొరకే దేవుడు మానవునిలో ఆదిలో సృజించెను. అర్థమవుతుందా? ఎందుకు మనల్ని తయారు చేశాడు? ఆయన మనతో సావాసం చేసేదానికి. హల్లెలూయా. ఆదిలో నువ్వు థియోఫనీలో తయారు చేయబడితే సహోదరి, నీవు మరి వారాల తరబడి చర్చి మానేసి ఇంటి దగ్గర ఉండవు. అప్పుడప్పుడు చర్చికి రావడానికి ఇష్టపడవు, రెగ్యులర్గా చర్చికి వస్తావు. హల్లెలూయా. మరి మనం ఒక సందర్శకుల వలె రాము, రెగ్యులర్గా వస్తాం, మన సీటును భర్తీ చేస్తాం. దేవుడు సావాసమును ప్రేమించును. అందుకొరకే దేవుడు మానవుని ఆదిలో సృజించేను. ఎందుకొరకు? మానవునితో సావాసం చేసేదానికే. సావాసం కొరకు దేవుడు కెరూబులతో ఒంటరిగా జీవించేను. హల్లెలూయా. కెరూబులు శరాపులు ఉన్నా కానీ వారితో ఆయన సావాసం చేయలేకపోయాడు ఆయన. మరి ఇప్పుడు గమనించండి, ఆయన మానవుని చేశాను, మానవుడు పడిపోయాను కనుక ఆయననే కిందికి దిగి వచ్చి మానవుని విమోచించాను. ఎందుకనగా దేవుడు ఆరాధించబడుటకు ఇష్టపడును. దేవుడు దేని ఇష్టపడతాడు? దేవుడు అను పదమునకు అర్థమే ఆరాధనకు పాత్రుడు. ఆయన అగ్ని స్తంభంగా మన మధ్యకు వచ్చాను, మన హృదయంలో మార్చగలిగినది అదే. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అని చెప్పినది ఆ దేవుడే. అప్పుడు వెలుగు కలిగాను. ఎప్పుడైతే నీ హృదయం నుండి ఆయన వస్తాడో అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? చీకట, నీ లోపల ఉన్న చీకటి అంతా పోయి వెలుగుమయంగా మారుతుంది. ఇట్లా పళ్ళికిలించావు, వాక్యం వరకు చాలా సీరియస్గా ఉంటావు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో నేను చెప్పినట్లుగా ఆది యందు దేవుడు తన గుణలక్షణంతో మాత్రమే నివసించాను, అనగా అవి ఆయన ఆలోచనలు. అక్కడ ఏమీ లేదు, దేవుడు మాత్రమే. కానీ ఆయనకు ఆలోచన ఉండేను. దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, కానీ ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక గొప్ప నిర్మాణకుడు తన మనసులో నిర్ణయించి
తాను నిర్మించబోనది, తయారు చేయబోనది కాగితం మీద గీయును. మరి మానవ నిర్మాణకుడైతే కాగితం మీద గీస్తాడు, కానీ దేవుడు తన చిత్రాన్ని తన యొక్క మనసులోనే గీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ కాగితం మీద గీను అతడు ఇప్పుడు సృష్టించజాలడు. సృష్టింపబడిన దానిని అతడు తీసుకొని దానిని వేరు రూపంలోనికి తెచ్చును. ఎందుకనగా దేవుడు ఒక్కడే సృష్టి చేయగలిగిన వాడు. కానీ మనుషులు మాత్రం ఒక సృష్టిని తీసుకొని మరొక సృష్టిని తయారు చేశారు. కానీ దేవుడు అట్లా కాదు, ఆయనే కొత్త సృష్టిని తయారు చేసిన వాడు. ఆయన ఒక్కడే సృష్టిని చేయగలిగిన వాడు. కానీ తాను చేయబో దానిని మొదటగా మనసులోనికి తెచ్చుకొనేను. ఎక్కడ తెచ్చుకున్నాడు ఆయన? అవి అతని ఆలోచనలు, అవి అతని కోరికలు. హల్లెలూయా. ఇప్పుడు అది ఒక ఆలోచన, అప్పుడు అతడు దానిని పలుకును, అప్పుడు అది మాటాగును. ఇప్పుడు ఆలోచన ఏమైంది? మాటగా మారింది. ఒక ఆలోచన వ్యక్తపరిచినప్పుడు మాటాగును. వ్యక్తము చేయబడిన ఆలోచనయే మాట, వ్యక్తపరచబడిన ఆలోచనయే. కానీ మొదటిగా అది ఆలోచన అయి ఉండవలెను. కాబట్టి అది దేవుని యొక్క గుణలక్షణం. అప్పుడు అది ఆలోచన, తర్వాత మాట ఎగును. మరి దేవుడు పలకడానికి ముందుగా ఏం కలిగి ఉన్నాడు? ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలో భూమి ఆకాశం చేయాలని అనుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు? భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక. గమనించండి, ఈ ఉదయము అసలు దేవదూత, నక్షత్రము, కెరూబులు మొదలగిన ఏవి లేకముందే ఆయనతో, ఆయనలో మరియు ఆయన ఆలోచనలో ఉన్నారు. ఏది లేకముందే మనం ఎక్కడున్నాం? ఆయనతో, ఆయనలో, ఆయన ఆలోచనలు మనం ఉన్నాం. ఏ ధూళి రవ్వంత లేనప్పుడే అది ఏ నిత్య జీవము. హల్లెలూయా. అందుకే మనం నశింపబోట్లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి, అందుకొరకు మనకు మరణం లేదు. మనము ముందుగా ఈ జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఎల్లప్పుడు నీకు ఉండినట్లే ఇక్కడ నీవు ప్రాణిగా ఉండుటకు వలన కాదు, కానీ దేవుని యొక్క అనంత రూపము. ఏదో ఇప్పుడు నీ దేహంలో ఉన్నప్పుడు కాదు నువ్వు ప్రారంభించబడింది. దేవుని యొక్క అనంత రూపంలో నువ్వు ఉన్నావు. ఆయన అనంత ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఆయనకు మరణం లేనట్టుగా నీ కూడా మరణం లేదు. అమెరికాలో ఉన్నావు. అమెరికా అంటే ఫ్రేమ్. అమెరికా అంటే అమెరికా కాదు. ఆయన ఆలోచన అనే ఫ్రేమ్లో మనం ఉన్నాం. ఆయన అనంతుడు కానిచో ఆయన దేవుడే కాడు. ఆయన అనంతుడు కానిచో దేవుడే కాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడే కనుక లేకపోతే ఈ సూర్యుడిని ఎప్పుడూ గందరగోళం చేసేవారు కదా సార్ చైనా వాళ్ళు. ఈ చంద్రుడిని ఎప్పుడూ నాశనం చేసేవారు కదా. కాబట్టి ఆయన దాని వెనకాల ఆ ఆకాశంలో ఉండే ప్రతి నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, వాటి వెనకాల ఆయన ఉండి నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఈ భూమిని కదిలించేదైతే చైనా వాడు ఎప్పుడూ కదిలించకపోదునా? అంటే దీనిని ఆయన కదలకుండా ఆయన వేలాడదీశాడు. ఆయన దానికి ఒక పునాదిని వేశాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అనంతుడుగా ఉండవలసి ఉన్నాడు. మనము పరిమితి గలవారం. ఆయన అనంతుడు. ఆయన ప్రతి చోట ఉండువాడు. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. అలాగూ కానిచో ఆయన దేవునిగా ఉండజాలడు. అన్ని సంగతులు ఎరుగును. సర్వజ్ఞాని అంటే అన్ని చోట్ల ఉండేవాడు, దాని అర్థం అది కాదు. అంటే ప్రతి స్థలంలో ఏముందో ఆయన ఒక ఇంటిలో ఉండి ఏమేమి జరగబోతుందో చెప్పగలడు ఆయన. హల్లెలూయా. ఎరుగును. తన సర్వవ్యాప్తిత్వమును బట్టి అన్ని ప్రదేశమును ఎరుగును. సర్వజ్ఞానిగా ఉండుట వల్లనే ఆయన సర్వంతర్యామి అగుచున్నాడు. ఆయన ఒక జీవి. ఆయన గాలి వంటి వాడు కాడు. ఆయన ఒక వ్యక్తి. ఆయన ఒక గృహంలో నివాసం చేయును. కానీ సర్వజ్ఞానిగా ఉన్నందువలన అన్ని సంగతులు ఎరుగును. ఆయన కూడా మనలాగా ఒక ఇంటిలో నివాసం చేసేవాడే. కానీ ఆయనకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసు. ఆయన సర్వంతర్యామి అగుచున్నాడు. ఎందుకనగా జరుగుచున్న సమస్యము ఆయన ఎరుగును. ఒక ఈగ రెప్పలు కొట్టుకుని ఆయన ఎరుగును. హల్లెలూయా. వింటున్నారా? మరి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో, మీకున్న సమస్య ఏంటిదో, ఒక ఈగ ఎన్నిసార్లు రెప్పలు కొడుతుందో దాని గురించే దేవునికి తెలిసే నీ సమస్య గురించి దేవునికి తెలియదా? నీ రోగం గురించి దేవునికి తెలియదా? నీ బాధల గురించి ఆయనకు తెలియదా? ఆయన సమస్యను ఎరిగిన దేవుడు ఆయన. ఆ రోజు ఆ సారెపాత విధవరాలు ఆ రోజు చచ్చిపోతుంది ఆయనకు తెలియదా?
తెలుసు కాబట్టి ఏలియాని ఆయన రంగం మీదకి పంపించాడు. ఇదిగో ఆమె నా యందు భయభక్తులు గలది కాబట్టి ఏలియాను ఆమె దగ్గరికి వెళ్ళు, నీవు పోషింపబడతావు, ఆమె పోషింపబడుతుంది. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఈగల కొరకే దేవుడు అంతా, దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆయనకి తెలిసే. ఈరోజు వధువా, నీ గురించి ఆయనకు బాగా తెలుసు. ఎరుగును, అదే అనంతము. మన మనసులో దానిని గ్రహించలేం, కానీ దేవుడు అనంతుడు. గుర్తుంచుకునండి, మీ నేత్రములు మీ రూపము. వింటున్నారా? మీ నేత్రాలు, మీకు పిల్లి కళ్ళు ఉండాలా లేకపోతే ఎట్లుండాలి, అవన్నీ ఆయన ముందుగా ఆలోచన చేశాడు ఆయన. హల్లెలూయా. అమ్మాయి కర్రిది పుట్టింది, తెల్లది పుట్టింది అంటే నువ్వు నేను అనుకుంటే పుట్టేది కాదు, అది దేవుడే ఆలోచనలు కలిగి ఉన్నాడు దానిని. గుర్తుంచుకోనండి, మీ నేత్రములు, మీ కళ్ళు ఎట్లా ఉండాలో, మీ రూపం ఎట్లా ఉండాలో, మీకున్నదంతయు ఆది యందు ఆయన తన ఆలోచనలు కలిగి ఉండేను. కాబట్టి సహోదరి, ఇది ఈరోజు నీకు ఇవ్వబడిన ఆ రూపము దేవుడిచ్చింది అది. కాబట్టి నువ్వు పొట్టిదానిగా ఉండాలని దేవుని చిత్తమైతే అలాగనే ఉండని. కాబట్టి నేను పొడుగా ఉండాలని చెప్పి ఎత్తు చెప్పులు వేసుకొని ఆ విధంగా దేవుని అవమానపరచకు. దేవుని అవమానపరిచే పాత్ర దేవుని రాజ్యానికి వెళ్ళదు. హల్లెలూయా. మరి అట్టనుకుంటే దేవుడు సంసోనును వాడుకోలేదా? మరి సంసోను విక్టర్ కంటే ఇంకా పొట్టివాడు, ఇంకా బక్కపలచగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఏం చూపిస్తున్నారు సినిమాలలో? బాగా కండలు తిరిగి ఉంటాడు, 7 అడుగులు ఉంటాడని చూపిస్తున్నారు. అట్లాంటి వాడు గేటుని ఎత్తడం పెద్ద సమస్యనా? కానీ ఒక పిట్టంత మనిషి గేటుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆయన? ఆ కొండ అంచుపైన పెట్టాడు ఆయన. వాళ్ళకి ఆశ్చర్యమైంది, అరే చూసే మనిషి పిట్టంతే ఉన్నాడు, కానీ వీడికున్న బలం ఎక్కడిది? హల్లెలూయా. తీసుకెళ్ళి అమాంతంగా 10 మందో 20 మందో నెట్టే గేటుని అమాంతంగా భుజాలపై వేసుకొని పోయి కొండ మీద పెట్టి వచ్చాడు. ఆ బలం ఎక్కడిది అది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఆ బలం మా పేతురు గారు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఆయన సమయానికి రాలేకపోతున్నాడు, ఎవరో లాగుతున్నారు వెనక్కి. కాబట్టి సంసోను కూడా గేటుని ఎత్తినట్టుగా ఆయన కూడా ఎత్తుకొని సమయానికి వచ్చును గాక. హల్లెలూయా. ఆ అభిషేకం ఉంటే ఏ సమస్యనైనా ఎత్తుకొని వచ్చి చర్చిలో పడేస్తావు. నిజమేనా? మీ నేత్రములు, మీ రూపం, మీకున్నదంతయు ఆదియందు ఆయన తన ఆలోచనలు కలిగి ఉండేను. అయితే మాట వ్యక్తం చేసినప్పుడు నీవు ఇలాగు మారితివి. హల్లెలూయా. నువ్వు పుడుతున్నావంటే ఆయన పలుకుతున్నాడు. ఆయన మాటను వ్యక్తం చేసినప్పుడు నీవు ఇలాగు మారితివి. పౌలు గారు ఆ రూపంలో మారాడు, విక్టర్ ఆ రూపంలో మారాడు. మరి డానీ చూడండి, మనం ఎందరో ఉన్నాం కానీ ఒక్కొక్కరి వేలు ముద్రలు వేరువేరుగా ఉంటాయి. నా ఆధార్ కార్డుకి ఎవరి తమ్ము పనిచేస్తుందా? పనిచే. చూడండి ఎంత వెరైటీ దేవుడు ఆయన. మళ్ళీ మన కళ్ళు పెట్టి చూస్తేనే మనకు ఆధారం గుర్తింపు చేస్తుంది. అందుకొరకే ఆధారం కార్డు కావాలి. అందుకొరకే ఆయన ఆలోచనలు ఉంటేనే, ఆ ముద్రలు ఉంటేనే నువ్వు ఇక్కడ వాక్యంలో సరిపడతావు. ఎవడు పడితే వాడు వచ్చి ఈ వాక్యంలో నేనున్నా అంటే ఎక్కడ సరిపోతావు? ఆధార్ కార్డు దగ్గరే సరిపోవట్లేవా? హల్లెలూయా. ఈరోజు నిజంగా బయోమెట్రిక్ రావడం ద్వారా ఇదేం రుజువుపరుస్తున్నది? దేవుడు ఒక బయోమెట్రిక్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క ఆలోచన, అదే దేవుని యొక్క వాక్యం. అది అందులో నువ్వు సరిపడితేనే. అక్కడ నువ్వు లేనట్లయితే నువ్వు ఎంత జీవించడానికి ప్రయత్నం చేసినా జీవించలేవు. హల్లెలూయా. నీవు ఇలాగ మారితివి. దానిని ఆయన ఆలోచించిన తర్వాత దానిని పలికెను. కానీ ఇప్పుడు వర్తమానంలో ఉండేవారికి ఎవరు కావాలి? ఒక చూడంగానే ఆకర్షించే అమ్మాయి దొరకాలి. ఇప్పుడు వాడు కర్రీగా ఉన్నా కానీ అమ్మాయి ఎట్లా ఉండాలట? సన్నజాజి తీగలాగా మల్లె పువ్వులాగా ఉండాలట. ఇప్పుడు ఈ వర్తమానంలో ఉండేవారికి రోగం అదే. అమ్మాయి లావుగుండొద్దు, అమ్మాయి పొట్టిగా ఉండొద్దు, నల్లగా ఉండొద్దు. మరి కంటికి చూడంగానే ఇంపుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం. ఒకవేళ అమ్మాయి సరిగా లేకపోయిందనుకో, ఇంటికి పోయి ప్రార్థన చేసి చెప్తాం. మరి దరిద్రుడు ఆ ప్రార్థన లేకుండా ఎందుకు వచ్చినవరా? రావడానికి ముందే ప్రార్థనతో రావాలి కదా. హల్లెలూయా.
అంటే ఈరోజు ప్రజలకు ఆ దేవుని గుణలక్షణం ఏంటిదో అర్థం కాలేదు. మరియు నువ్వు ఇక్కడ ఉన్నావు, అది అలాగే కానిచో నీ వారిని ఆలోచన లేనిచో ఎన్నడూ అక్కడికి వచ్చుటకు మార్గం లేదు. వింటున్నారా? నీవు ఆయన ఆలోచనలు లేనిచో ఎన్నడూ అక్కడికి వచ్చుటకు మార్గమే లేదు. ఆయన ఆలోచన ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. కాబట్టి నువ్వు ఆయన ఆలోచన లేకపోతే తిరిగి నువ్వు పరలోకానికి వచ్చే మార్గమే లేదు. నేనే మార్గం అన్నాడు ఆయన. ఎందుకనగా ఆయన మాత్రమే నిత్య జీవం ఇచ్చువాడు. హల్లెలూయా. ఎవరిస్తారు? స్వాములవారు, పోపుల వారు నిత్య జీవాన్ని ఇవ్వలేరు. మరి నడుముకు దారం కట్టుకొని వాళ్ళు ఎన్నో మరి పూజలు చేసినా దాని వలన నిష్ప్రయోజనం. అది వాక్యంలో ఇలాగ మనం చదవటం మీకు గుర్తున్నది, ప్రయాసపడు వాని వలన ఇచ్చయించు వాని వలన కాదు, కలగదు కానీ దేవుని వలననే. కాబట్టి మన రక్షణను ఆయనే కొన్నాడు, మన రక్షణను ఆయనే మనకిచ్చాడు. ఇందులో మన ప్రయత్నం ఏమీ లేదు, కేవలం ఆయన చిత్తం. ఆయన యొక్క ముందు నిర్ణయం నిజంగా నిలబడినట్లుగా అసలు కాలం అన్నది లేకపూర్వమే. అందుకొరకే నేను ఊహించలేదు ఈ స్థానంలో ఉంటారని, నేను విశ్వాసిగా ఉంటారని. కానీ నేను నిర్ణయించుకోలేదు అది. హల్లెలూయా. అది దేవుని యొక్క నిర్ణయం. అది నిజమే. నమ్ముతున్నారా? మరి నాలాంటి నన్ను మీరు కలుసుకుంటాను మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఇదంతా ఏంటిది? దేవుని యొక్క ముందు ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక అది. హల్లెలూయా. ఆయన యొక్క ముందు నిర్ణయం నిజంగా నిలబడినట్లుగా అసలు కాలం అనేది లేక పూర్వమే దేవుడు తన సార్వభౌమత్వము చొప్పున ఎన్నిక చేసుకునేను, తన ఇష్టానుసారంగా, తన యొక్క సర్వాధికారాన్ని బట్టి. అంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, సార్వభౌమత్వం ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే ఉన్నది. ఇదిగో ఈయన ఎన్నుకో, ఈయనను ఎన్నుకోమని ఏ దేవదూత ఆయనకు చెప్పనక్కర్లేదు. ఎవరు లేకముందు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నిక చేసుకున్నాను. మీరు అది ఎరుగుదురా? దేవుడు సార్వభౌముడు. ప్రపంచమును మరింత చక్కని రీతిగా తయారు చేయమని ఆ పూర్వమున ఆయనకు ఎవరు చెప్పిరి? ఎవరైనా చెప్పారా ఆయనకి? అయ్యా ముందు భూమిని చేయి, తర్వాత ఆకాశాన్ని చేయమని ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పలేదు ఆయనకు. ఆయన తన పనిలో తప్పుగా వ్యవహరించుచున్నాడని ఎవడు చెప్పగలడు? హల్లెలూయా. ఎవడు చెప్పలేడు. ఆయన ప్రతిదీ కరెక్ట్గానే చేస్తాడు. ఆయన వాక్యమే సర్వాధికారం గలది, ప్రత్యక్షతయు సర్వాధికారం గలది. ఆయన ఎవరికి బయలుపరచగోరును వారికే బయలుపరచును. హల్లెలూయా. ఆయన ఎవరికి బయలుపరచగోరుతాడో వారికే బయలుపరచుకుంటాడు. ఆయన ప్రత్యక్షత సహితం దేవునిలో సర్వభౌమ అధికారం గలదిగా ఉన్నది. అలాగనే సహోదరి, నువ్వు ఒక చక్కని స్త్రీగా ఉండాలంటే దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున నీకు ఏమి ఇవ్వాలైనా? ప్రత్యక్షత ఇవ్వాలైనా. నువ్వు ఒక చక్కని స్త్రీగా ఉండాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. మరి ఇస్సాకు కొరకు ఆ రిబ్కా, మరి ఆమె తనంతట తాను రాలేదు, కానీ ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్నది. ఆ ప్రత్యక్షతలో ఆ యొక్క ప్రత్యక్షతను దేవుడు ఎలియాజర్కి ఇచ్చాడు. ఎలియాజర్ ఎట్లయితే ప్రార్థన చేశాడో ఆ రూపంలోనే ఒక చిన్నది రావాలని ఆయన అంటే అంత దూరంలో ఒక చిన్నది కడవనెత్తుకొని వస్తూ ఉన్నది. ఆయన అనుకున్నాడు, ఏ చిన్నదైతే నా ఒంటెలకు నీళ్లు పోస్తుందో. ఇప్పుడు ఎలియాజర్ యొక్క ఆలోచన కాదు అది, ఆ ప్రార్థన ఎలియాజర్ది కాదు, అది దేవునిది. అది హల్లెలూయా. ఆయన అనుకున్నట్టుగానే ఆయనకు నీళ్లు పోసింది, ఆయన ఒంటెలకు నీళ్లు పోసింది. అప్పుడు ఆయనకు రుజువు ఏర్పడింది. హల్లెలూయా. ఈమెనే నా యజమాని కుమారునికి భార్యగా ఉండబోయేది. ఆ రుజువునిచ్చింది ఎవరు? దేవుడే. నిజమేనా? చూడండి, ప్రత్యక్షత సైతము దేవునిలో సార్వభౌమాధికారం గలదిగా ఉన్నది. అందువలన జనులు తాము చేయుచున్నది ఎరుగక కొన్ని విషయాలలో తికమక్కపడుచు, గంతులు వేయచ్చు, చిందులు తొక్కుతురు. దేవుడు తన కార్యములో సార్వభౌముడుగా ఉన్నాడు. కొందరికి ప్రత్యక్షత లేక అదో ఇదో గందరగోళం చేస్తూ ఉంటారు, చిందులు తొక్కుతూ ఉంటారు. దేవుడు తన కార్యములో సార్వభౌముడుగా ఉన్నాడు. ఎందుకు వారు అట్లా తయారవుతారంటే వారికి ప్రత్యక్షత లేనందున. ఇప్పుడు ఆయనలో ఆది అందున గుణలక్షణం కనుగొన్నాం. సరే, ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఒకసారి చదువుదాం. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి.
అందరూ అర్థమవుతున్నదా వాక్యం? భూనివాసులందరూ భూనివాసులందరూ అనగా అనగా జగదుత్పత్తి మొదలుకొని ఆదాము మొదలుకొని ఇప్పుడు ఈ చివరి నాశనం అయ్యేంత వరకు భూ ఉత్పత్తి మొదలుకొని అనగా అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. హల్లెలూయా. మరి గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలో, ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడే గొర్రెపిల్ల ఇందులో వధించబడి ఉన్నది. ఆయన ఆలోచనలో నిజమైన అప్పుడే ఆయన రాసేశాడు. ఆయన తన సార్వభౌమాధికారం చొప్పున ముందే రాసేశాడు. ఆయన ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. పేర్లు లేని వాళ్ళందరూ మృగాలకు నమస్కారం చేస్తారు. మృగం అనగా ఈ లోక పద్ధతులు, ఆచారాలు, క్రమాలు, మరి నగలు, నట్ర, పౌడరు, దీని ఏమంటారు, భర్తలకు విడాకులు ఇవ్వడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం. నిజంగా బైబిల్ ప్రకారంగా భర్త బతికి ఉండగానే మరొక భర్త దగ్గరికి చేరడం అనేది ఒక వ్యభిచారం. విడనాడబడిన దారిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారి, ఇదొక వ్యభిచారి. నిజమేనా? బైబిల్ దానిని అనుమతి ఇవ్వట్లేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? దేవుని కొరకు జీవించాలని నమ్మకంగా, ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలంటే, ప్రభువా మాకు పరలోకం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కొరకు నమ్మకంగా అయితే జీవిస్తామని ఒక తీర్మానంతో వస్తే అప్పుడు దేవుడు కనికరించవచ్చు. మనకు తెలియదు, అది ఆయన ఆలోచన ఏంటిదో మనకు తెలియదు. హల్లెలూయా. చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కాబట్టి చూడండి, స్త్రీలు మరి మృగానికి నమస్కారం చేస్తూ, మృగం అనగా ఈ లోక పద్ధతులు, ఆచారాలు, ఈ లోక సంబంధమైన క్రమాలు. మృగం అంటే ఏదో నిజంగా ఒక జంతువు కాదండి. అర్థమవుతుందా? వర్తమాన తలకాయలు ఉన్నాయా? మృగం అనగా లోక క్రమం, మృగం అనగా దయ్యం. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దయ్యం దగ్గర నుంచి. అదే వాడి పేరే మృగం. కాబట్టి మృగాన్ని వెంబడించడం అంటే లోక క్రమాన్ని వెంబడించడం, మృగానికి సాగిలపడ్డం. ఈరోజు మన కొందరు స్త్రీలే ఇక్కడ ఉన్నారు, మరి మిగతా స్త్రీలందరూ మృగాల దగ్గర ఎందుకున్నారు? వారు దేవుని యొక్క ఆలోచనలు ముందుగా లేరు కాబట్టి. హల్లెలూయా. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. చివరి దినములలో భూమి మీదకి వచ్చు మృగం జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేర్లు రాయబడలేదో భూమి మీద ఉన్న జీవించుచున్న వారందరినీ అది మోసం చేయును. ఎవరెవరి పేర్లు అయితే లేదో ఆ స్త్రీలందరినీ అది మోసం చేస్తుంది. మరి ఆ పురుషులందరినీ అది మోసం చేస్తుంది. మోసపడని వారు ఎవరు? గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళు మాత్రం ఎన్నడూ మోసపుచ్చబడరు. వింటున్నారా? ఆమెన్ చెప్తారా? దాని గురించి ఆలోచన చేయండి. యేసు అసలు పుట్టక పూర్వమే, ఆయన భూమి మీదకి వచ్చుటకు 4000 సంవత్సరాలకు ముందే, నీవు ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక వేల సంవత్సరములకు ముందే దేవుని మనసులో యేసు ఈ లోక పాపల నిమిత్తం చనిపోయాను. దేవుని మనసులో చనిపోయాడట. ఎవరు? యేసు. దేవుని మనసు అంటే ఆయన తండ్రిగా ఉన్న స్థానం ఇది, ఆత్మగా ఉన్న స్థానం ఇది. అప్పుడు ఆయన మనసులో యేసు చనిపోయాడు. యేసు ఈ లోకపాల నిమిత్తం చనిపోయాను, మరియు జీవగ్రంథము తయారయ్యాను. జీవగ్రంథం, ప్రభువా ఏమైనా జీవగ్రంథంలో రాయి నాయనా అని మనం అందరం ప్రార్థన చేసి రాస్తాడు ఆయన. జీవగ్రంథం ఎప్పుడు తయారైంది? జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల రక్తంతో తయారైంది అది. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తమే వాక్యమైంది. ఆ వాక్యాన్ని నువ్వు ధరించినప్పుడు రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది. వాక్యం అనే ఉదక స్నానము చేత వధువు గారిని మార్చేది వాక్య ఉదక స్నానం, అదే రక్తము ద్వారా. చూడండి, అనేక వేల సంవత్సరాల ముందే దేవుని మనసులో యేసు ఈ లోకపాల నిమిత్తం చనిపోయాను, మరి జీవగ్రంథం తయారయ్యాను. ఆ జీవగ్రంథం మీద జగత్ పునాది వేయబడక ముందే నీ పేరు రాయబడేను. హల్లెలూయా. ఏది తయారు కాకముందే మన పేరు అక్కడ రాయబడింది. అది బైబిల్ సత్యము. కానీ ఈరోజు సంఘశాఖలో ఉండే వారికి ఏ ఆశ లేవు. వారికి ఏదో పోతున్నామంటే పోతున్నాం. ఏదో
జగత్ పునాది వేయబడక ముందే దేవుని చేత నీ పేరు నిర్ణయించబడి జీవ గ్రంథం మీద రాయబడెను. మన పేరుని ఎవరు నిర్ణయించారు? పాస్టరా, పోపుల వారా, స్వాములోరా? కాదండి, దేవుడు మాత్రమే. నువ్వు అప్పుడే ఆయన యొక్క గుణలక్షణంలో ఉండి ఉన్నావు. నీవు అది గుర్తు చేసుకునవలేను, అది గుర్తు చేసుకునలేవు. ఎందుకనగా నీవు ఆయన జీవంలో కేవలం ఒక భాగం. నువ్వు ఒక దేవుని కుమార్తె లేక కుమారునిగా అగునప్పుడు నీవు దేవునిలో ఒక భాగం అయ్యేదవు. అందుకొరకే మనం ఇక్కడ ఎందుకున్నాం? దేవుని కుమార్తెగా మారేదానికి, దేవుని కుమారుడిగా మారేదానికి. నీవు నీ భూలోక తండ్రిలో భాగమైనట్లుగానే అది నిజం. నీవు భాగము. పురుషుడు రక్తము అనగా హిమోగ్లోబిన్ను మోయును. ఆది కాండంలోనికి పోయినప్పుడు నీవు నీ తండ్రిలో ఒక భాగంగా అయ్యేదవు. నేను తప్పు. అది అండంలోనికి పోయినప్పుడు నీవు నీ తండ్రిలో ఒక భాగంగా అయ్యేదవు. నీ తల్లి కూడా నీ తండ్రిలో ఒక భాగమే. కనుక మీరందరూ పూర్తిగా మీ తండ్రిలో ఒక భాగము. హల్లెలూయా, మహిమ. అది శాఖను పూర్తిగా బయట పెట్టును. కాబట్టి ఇప్పుడు ఈ శాఖలు దేనికి పనికి రావివి. ఈ శాఖల వలన ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఆయన ఈ శాఖలకు సంబంధం లేకుండా ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందరిలోని దేవుడు ఒక్కటే స్థలం. ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణం గమనించుదాము. మొదటగా దేవుని గుణలక్షణం ఆలోచన. ఆ గుణలక్షణమే ఆలోచన. వ్యక్తపరచబడకుండా అవన్నీ ఒకరిలోనే ఉన్నవి. రెండవదిగా ఆయన దానిని వ్యక్తపరిచినప్పుడు అది మాట అయ్యేను. ఆ వాక్యమే శరీరధారి అయ్యేను, మన మధ్య నివసించేను, జీవించేను. ఇప్పుడు మెల్కీసెదెకున్న చోటునకు మనం వచ్చుచున్నాం. అది ఈ మర్మంగా ఉన్న వ్యక్తి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య జీవించెను. ఇప్పుడు అక్కడ ఆగి ఉండండి, గమనించండి. ఆయన మొదటి రూపం ఆత్మ. ఆయన మొదటి రూపం అందరికి అర్థమవుతుందా? దేవుడు సహజాతిథుడు, మంచిది, ఆ గొప్ప నిత్యుడు. రెండవదిగా ఆయన తన్ను తాను ఒక థియోఫనీ శరీరమును అమర్చుకొని ఆయన మొట్టమొదటిగా అమర్త్యుడు. ఆయన ఆ తర్వాత ఆయన మెల్కీసెదెకుగా లేకపోతే కుమారుడిగా మారాడు. ఆయన ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆయన ఒక థియోఫనీ శరీరమును అమర్చుకొని రూపం ధరించెను. దానిని వాక్యము, ఒక దేహము అని పిలుచుట జరిగేను. ఆ థియోఫనీని ఏమన్నారు? వాక్యము లేదా వాక్య దేహం అన్నారు అని పిలుచుట జరిగేను. అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి మెల్కీసెదెకుగా. అబ్రహాము దగ్గరికి ఎట్లా వచ్చాడు? ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని ఆ యొక్క థియోఫనుడు వాక్య దేహంలోనికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము ఒకే దేవుని చూచాడు. ఆ సింధూర వనంలోనికి ముగ్గురు వచ్చారా? ఆ ఎండవేళ మధ్యాహ్నం పూట అబ్రహాము ఆ యొక్క గుడారం ముందు మంచం వేసుకొని లేకపోతే ఏ విధంగా ఉన్నాడు? కూర్చొని ఉన్నాడు ఆయన. అయితే ఆ సమయంలో ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఆ దుమ్ము ధూళిలో నడుచుకుంటూ మరి వచ్చినట్లుగా ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక ఆయన యెహోవా దేవుడు, ఇద్దరు మికాయేలు, గాబ్రియేలు. కాబట్టి ఆయన ముగ్గురును చూసి ముగ్గురిని ప్రభువులారా అనలేదు, కానీ ఒకే ఒక్కడిని ఆయన నా ప్రభు అని అన్నాడు. ఆయన నిజమైన ఒక్కనికే సాగిలపడ్డాడు ఆయన. కాబట్టి లోతు దినములో జరిగినట్లుగా మరలా జరుగును అన్నాడు ఆయన. మరి కాలంలో లోతు ప్రజలేమో ముగ్గురికి సాగిలపడుతున్నారు, కానీ అబ్రహాము సంతానం మాత్రం ఒక్కడినే దేవునిగా నమ్ముతున్నది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకు ఏ ప్రత్యక్షత ఉన్నదో అబ్రహాం పిల్లలకు అదే ప్రత్యక్షత. అబ్రహాం కంటే గొప్పవాళ్ళు ఇల్లు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆయన ఒక్కడే దేవునికి సాగిలపడితే వీళ్ళే ముగ్గురు అంటున్నారు. అంటే అబ్రహాము పిల్లల కంటే ఈ దయ్యం బిడ్డలకు ఎక్కువ బయలుపాటు ఉన్నదా? లేదండి, లేనే లేదు. హల్లెలూయా. అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి. మెల్కీసెదెకుగా పిలువబడెను. ఆయన థియోఫనీ అను రూపంలో ఉండెను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దానిని కొద్ది నిమిషంలో రుజువు చేయుదుము. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఆయన మెల్కీసెదెకుగా ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. కానీ 14వ అధ్యాయం తర్వాత మరి 18వ అధ్యాయంలో ఆయన అబ్రహాం దగ్గరికి శరీరంలో వచ్చాడు ఆయన. ఇక్కడేమో థియోఫనీలో వచ్చాడు, కానీ అక్కడ మాత్రం
థియోఫనీలో ఉన్న ఆయన రూపం అదే, శరీరంలో ఉన్న. కాబట్టి ఆయన 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో గుర్తుపట్టాడు ఆయన. ఓ, నాకు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చిన మెల్కీసెదెకు ఈయనే. అందుకొరకు ఆయన ఒక్కడిని గుర్తించి ఆయన సాగిలో పడ్డాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ రోజు థియోఫనీలో మనం అక్కడ ఉన్నాం. ఆయన ఎవరో మనం గుర్తుపట్టాం. కాబట్టి మళ్ళా మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు వాక్యం ఏం చేస్తుంది? వాక్యాన్ని గుర్తింపజేస్తుంది. ఇప్పుడు మనం వాక్యం ద్వారా ఆయన ఎంతమంది అనేది గుర్తిస్తున్నాం. హల్లెలూయా. ఆయన థియోఫనీ రూపంలో ఉండను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దానిని కొద్ది నిమిషంలో రుజువు చేయదము. దేవుని చిత్తమును బట్టి అలాగూ చేయదము. ఆయనే వాక్యమై ఉండెను. థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది. థియోఫనీ అది అదృశ్యం కాగలదు, మరలా అది దృశ్య రూపంలోకి రాగలదు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన మాయమయ్యాడు, కనిపించాడు. ఆయన 6 గంటలు తన ఇద్దరు శిష్యులతో ఆయన ఆ యొక్క శిష్యులు ఇద్దరితో నడిచాడా? వారికి ప్రసంగం చేశాడా? చెప్పండి సార్. ఆయన మరి వారిద్దరూ దారిలో పోతా ఉంటే ఎక్కడో పొదల చాటు నుంచి వచ్చాడు ఆయన. ఎవరో దూరపు బాటసారిలాగా కనిపించాడు ఆయన. నాయనలారా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇటు చూసి, కొత్తోడు నువ్వు తెలియదా? ఈ మధ్యలో యెరూషలేములో జరిగిన సంగతి నీకు తెలియదా? హల్లెలూయా. మరి ఆయన మా ప్రవక్త ఉన్నాడు, మా మెస్సయ్య ఉన్నాడు, ఆయనే మమ్మల్ని విమోచించేవాడు అనుకున్నాం. కానీ మా పరిసయ్యులు, మా మత పెద్దలు ఆయనను సిలువలో చంపేశారు, కొందరేమో ఆయన తిరిగి లేచాడని అంటున్నారు. అప్పుడు ఆయన వారితో లేఖనాలను ఎత్తి మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు అరే నిజమేరా అనుకున్నారు. కానీ వారితో మాట్లాడుతున్నది ఆయనేనని వారు గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆయన రొట్టెని తీసుకొని విరిచాడో, అరే ఇట్లా విరిచేది మన ప్రభువు కదా. ఎప్పుడైతే ఆయన గుర్తుపట్టిన వెంటనే ఆయన ఏమయ్యాడు? ఆయన అదృశ్యమయ్యాడు. ఆయన అంటే ఇప్పుడు ఎందులో ఉన్నాడు? ఆయన థియోఫనీ శరీరంలో ఉన్నాడు. ఆయన అది కనిపించగలదు, మాయమవగలదు. అది థియోఫనీ అనగా నువ్వు చూడలేకపోఉన్నది. ఇప్పుడు అది అక్కడే ఉండవచ్చును, అయినను దానిని నువ్వు చూడలేవు. అది టెలివిజన్ వలె ఉన్నది, అది మరొక పరిమాణంలో ఉన్నది. టెలివిజన్ ఇప్పుడు ప్రజలు ఈ గది గుండా పాడుచూ సంచరించున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ మన చర్చి గుండా అనేకమైన స్వరాలు వెళ్తున్నాయి, కానీ మనం వాటిని వినలేము, చూడలేము. కానీ ఎప్పుడైతే మనము ఇక్కడ టీవీని పెట్టి ఆన్ చేస్తామో, ఇప్పుడు ఆ స్వరము మనం ఇక్కడే వింటాం. అంటే ఆ స్వరము ఇక్కడికి ఎట్లా వచ్చింది? గాలిలో ప్రయాణం చేస్తూ ఉన్నది. అది చూడండి. అందులో రంగులు కూడా ఉన్నవి, కానీ కన్ను 5 జ్ఞానేంద్రియములకు మాత్రమే పరిమితం. ఈ భౌతిక సంబంధమైన కన్ను 5 జ్ఞానేంద్రియాలు, భౌతిక సంబంధమైనది మాత్రమే చూస్తుంది. లేక నీ సమస్త శరీరము 5 జ్ఞానేంద్రియములకు మాత్రమే పరిమితం. మరియు నీ కంటి ద్వారా చూచు వాటికి మాత్రమే నీ దృష్టి పరిమితము. కానీ మరి ఒక పరిమాణం ఉన్నది, మరి ఒక డైమెన్షన్ ఉన్నది. దానిని టెలివిజన్ ద్వారా, రూపాంతరం ద్వారా చూడగలవు. టెలివిజన్ ఒక చిత్రమును తయారు చేయదు, అయితే అది ఒక చిత్రమును పరివృత్తంలోనికి ప్రవేశపెట్టును. అది దేనిని తయారు చేయదు, కానీ గాలిలో ఉన్న దాన్ని పట్టుకొని నీకు చూపిస్తుంది. నిజమేనా? హల్లెలూయా. దానిని ఆ టెలివిజన్ తెరబట్టుకొను. అయితే మొదటిగా అక్కడ చిత్రం ఉండవలసి ఉన్నది. ఆదాము ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ టెలివిజన్ ఉన్నది. కర్మేలు కొండ మీద ఏలియా కూర్చున్నప్పుడే ఇక్కడ టెలివిజన్ ఉన్నది. అంటే గాలిలో అతడు ప్రసారం చేయబడ్డాడు. కానీ ఆ రోజు టెలివిజన్ లేనందున మరి మనం చూడలేకపోయాం. నజరేయుడైన యేసు గలిలయ సముద్రపు ఒడ్డున నడిచినప్పుడు ఇక్కడ టెలివిజన్ ఉన్నది. అయితే దానిని ఇప్పుడే కనుగొనిరి. ఆ వెనుకటి కాలంలోని వారు దానిని నమ్మజాలకపోయిరి. అటువంటిది ఏదైనా నీవు చెప్పినచో పిచ్చివానిగా పరిగణించి ఉందురు. కానీ ఇప్పుడు అది వాస్తవంగా మారెను. సరే, ఇక్కడ క్రీస్తు ఉండుట కూడా అలాగే ఉన్నది. ఇక్కడ కూడా ఆయన మరొక మరి డైమెన్షన్లో ఉన్నాడు. దేవుడు ఇక్కడే ఉన్నాడు, కానీ మరొక డైమెన్షన్లో ఉన్నాడు. ఆ డైమెన్షన్ని మన కనులు పట్టుకోజాలదు. కానీ మనం ఆ డైమెన్షన్లోకి వెళ్ళాలంటే మనకు ఏ దేహం కావాలి? థియోఫనీ దేహం కావాలి. దేవుని యొక్క దూతలు ఇచ్చట ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. దేవుని యొక్క దూతలు ఇచ్చట ఉన్నారు. రాను నా గొప్ప 1000 ఏళ్ల పాలనలో టెలివిజన్ లేక మరేదో దానికన్నా అది మరెక్కువ వాస్తవంగా ఉండును. అక్కడ మనకు ఏ టెలివిజన్లు ఉండవు 1000 ఏళ్ల పరిపాలనలో.
ఎందుకనగా వారు అక్కడ ఉందురు. ఆయన తన్ను తాను ఎన్మార్ఫిగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపంలో తన్ను తాను తన దాసులు కనబరుచుకొని రుజువుపరుచుకొనెను. ఇప్పుడు ఆయన ఆత్మ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఆయన ఆత్మ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఆయన అప్పుడు ఆయన ఎన్మార్ఫి రూపంలో వచ్చి అబ్రహామునకు అలాగే ఎన్మార్ఫిగా ప్రత్యక్షమాయెను. ఎక్కడ? 14వ అధ్యాయంలో ఆ రాజును సంహారం చేసి అబ్రహాం తిరిగి వచ్చుండగా ఇక్కడ మెల్కీసెదెకు వచ్చి అతనితో మాట్లాడాను. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా జయించిన తన కుమారుని కలుసుకున్నాడు ఆయన. మనం కూడా ఈ లోకాన్ని జయించిన తర్వాత అబ్రహామును ఎట్లయితే కలుసుకున్నాడో ఆయన మన గృహానికి మధ్యలో కలుసుకుంటాడు. ఆయన మనం తండ్రి గృహానికి వెళ్ళక ముందే ఆ మధ్యాకాశంలో ఆయన మరలా రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తాడు. ఆయన ఎవరికి? జయించిన తన కుమారులకు కుమార్తెలకు. హల్లెలూయా. నిజమేనా? అదే పెళ్లి విందంటే ఏంటిది? అదే రొట్టెయు అదే ద్రాక్షారసము. తన జయించిన కుమారుడిని అబ్రహామును కలుసుకున్నట్టుగా ఈ లోకాన్ని జయించిన మనల్ని ఆయన మరి అబ్రహాము జయించిన దానికంటే గొప్పది ఇది. హల్లెలూయా. మరి ఒకనాడు నేను టుక్సాన్ పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఒక స్త్రీ గంటకు 40-50 మైళ్ళ వేగంతో రోడ్డు మీద కారు నడుపుకొని వెళ్ళుచుండగా 50 మైళ్ళు అంటే 50-25 ఎంత? 75 స్పీడ్తో వెళ్తున్నది ఆమె. కారు నడుపుకొని వెళ్ళుచుండగా కోటు ధరించిన ఒక వృద్ధుని ఢీ కొట్టినది. ఆమె కేక వేసి కారును ఆపాను. ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. మరి అతడు ఎగిరి ఎంత దూరాన పడ్డాడు. కేక వేసి కారు ఆపింది. ఆ తాకిడికి అతడు గాల్లోనికి విసిరివేయబడి ఆ విశాల ఎడారిలో పడెను. అతనిని కనుగొనటకు ఆమె వెళ్ళను కానీ అక్కడ అతడు లేడు. అప్పుడు ఆమె ఏమి చేశాను? ఆమె వెనకనున్న వారు కొందరు ఇదంతయు చూచిరి. ఆ వృద్ధుడు గాలిలోనికి విసిరివేయబడుట, అతని కోటు రెపరెపలాడుట వారు చూచిరి కనుక వారు అతనికి వెదకసాగిరి. ఎక్కడను వారు అతన్ని కనుగొనలేకపోయిరి. ఇప్పుడు ఆయన ఏ దేహంలో ఉన్నాడు? ఆయన మరొక దేహంలో, థియోఫనీ దేహంలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ వారు కనిపించగలరు, అదృశ్యం కాగలరు. కాబట్టి దేవుడు సాక్ష్యం కొరకు ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తిని దృశ్యంలోనికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆమె కారుతో గుద్దినప్పుడు ఆ కారు మరి ముందు సొట్టపోయింది. అప్పుడు ఆమె వారు అతని వెదకసాగిరి. ఎక్కడను వారు అతన్ని కనుగొనలేకపోయిరి. వారు పోలీసు బలగమును పిలిచిరి. ఆ స్థలమును పరీక్షించడానికి పోలీసు వారు వచ్చిరి. ఇక్కడెవరు కనబడలేదు. సరే, వారిలో ప్రతి ఒక్కరూ ఆ మనిషిని తాకినందున కారు ఎలాగైనదో చూచి సాక్ష్యం ఇచ్చిరి. కానీ అసలు ఇదేంటిది అనేది వారికి అర్థం కాలేదు. అతడు గాలిలోనికి ఎగిరిపోయాను. అది అందరూ చూచిరి. 2-3 కార్లు పట్టినంత మంది సాక్షులు అది జరుగుట చూచిరి. అయితే తెలిసినదేమనగా 5 సంవత్సరాల క్రితం అదే స్థలమందు కోటు ధరించిన ముసలివాడు కారు ఢీక్కొని చనిపోయాను. అక్కడే చనిపోయాడు. కాబట్టి అతని యొక్క ఆత్మ ఎక్కడ తిరుగుతున్నది? ఇప్పుడు అక్కడే తిరుగుతున్నది. హల్లెలూయా. చూడండి, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించుట లేదు. నీవు పాపివైనా కానీ తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యముల కొరకు తీర్పు తీర్చబడేదవు. ఈ భూమి మీద నుండి గుడారం కరిగిపోయినను మరి ఒకటి దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఈ మట్టి దేహం మట్టిగా మారిపోయినా మనకు ఒక అవతల మరొక దేహం ఉన్నది. అదే థియోఫనీ దేహం. నిజమేనా? ఆ దేహము కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఆదాము ద్వారా మనం దాన్ని పోగొట్టుకున్నాం. ఆదాము ఆ మంచి చెడుల వృక్ష ఫలాలు తినకపోతే ఆ థియోఫనీ దేహం మనకు ఇప్పుడు ఉండేది. కానీ ఆదాము ఆ మంచి చెడు వృక్ష ఫలం తినడం ద్వారా ఆ యొక్క వాక్య వస్త్రం ఏమైపోయింది? ఎగిరిపోయింది. అది మరలా అది ఆ యొక్క సింహాసనాసుని చేతిలోకి వెళ్ళిపోయింది. మరి కోటు ధరించిన సరే, మరొకటి దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎన్మార్ఫీ, అదే వాక్యము. మనము అందులోనికి మారిపోతాం. అదే మన వాక్య దేహం. సృష్టి చేయునప్పుడు ఈ రూపమందున దేవుడు తర్వాత శరీరధారి యేసునందు కనబడెను. ఆయన భూమిని తయారు చేసినప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఆ ఎన్మార్ఫీలో, థియోఫనీలో ఉన్నాడు. ఆయన థియోఫనీలో ఉండి ఆయన భూమి కలుగును గాకని పలికాడు. ఆయన వింటున్నారా? సృష్టి చేయునప్పుడు ఈ రూపమందున్న దేవుడు ఆ తర్వాత
శరీరధారిగా యేసునందు కనబడెను. దేని నుండి? ఆది యందు నా గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగివచ్చి దానిని బయటకు తెచ్చెను. వాక్యం ఇంకా వాక్యముగా మారలేదు, అప్పుడే అది పలకబడెను ఎన్మార్ఫిగా. తర్వాత ఆయన యేసుగా శరీరధారి అయి వచ్చెను. పాపులమగు మనందరి కొరకు మరణమును రుచి చూడగలుగునట్లుగా మర్తుడాయెను. అబ్రహాం ఆయన కలుసుకున్నప్పుడు ఆయన మెల్కీసెదెకుగా ఉండెను. అబ్రహామును కలుసుకున్నప్పుడు ఆయన ఎట్లున్నాడు? మెల్కీసెదెకుగా ఉండెను. అంతమందు అబ్రహాం యొక్క ప్రతి కుమారునికి ఎట్టి గుణ లక్షణములు సంప్రాప్తించును ఇక్కడ ఆయన బయటపెట్టి చూపించెను. విశ్వాసకు ప్రతి కుమారుడు సరిగ్గా అదియే చేయును. అయితే మనమెట్లు రావలసి ఉన్నామో గమనించవలని మిమ్మల్ని కోరుచున్నాను. రూతు బోయజులందు ఆయన ఒక సమీప బంధువుడకు విమోచకునిగా బయలుపరచబడి ఉండుటను మనము చూచాం. ఆయన ఏ రీతిగా శరీరధారిగా రావాల్సి వచ్చానో చూచాము. గుణలక్షణం ఆత్మిక కుమారులు ఇంకను వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశించలేదని మనము ఇప్పుడు చూచాము. మనం ఇంకా ఏ దేహంలో ప్రవేశించలేదు? వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశించలేదని మనం ఇప్పుడు చూచాం. కానీ ఒక థియోఫనీ, ఈ శరీరము వాక్యమునకు లోబడి ఉండి శరీరం యొక్క మార్పు కొరకు సంచకరువు కొరకు ఎదురు చూస్తున్నది. ఈ దేహం దేని కొరకు ఎదురు చూస్తున్నది? ఆ థియోఫనీ కొరకు, ఆ యొక్క సంచకరువు కొరకు ఎదురు చూస్తున్నది. కుమారునిగా ఇప్పుడే నీకు ఆయనకు మధ్యనున్న భేదం చూడండి. ఆది యందు ఆయన వాక్యముగా ఉండెను, ఒక ఎన్మార్ఫీ శరీరం. ఆయన వచ్చి ఆ మెల్కీసెదెకు అను వ్యక్తి యందు జీవించెను. ఆ తర్వాత మరెన్నడును మెల్కీసెదెకును గూర్చి వినలేదు. ఎందుకనగా ఆయనే యేసుక్రీస్తు. మెల్కీసెదెకు ఏమయ్యాడు? యేసుక్రీస్తు అయ్యాడు. ఆయనే మెల్కీసెదెకు యాజకుడిగా ఉండెను, కానీ ఆయన యేసుక్రీస్తు ఆయను. మీరు అది దాటిపోయి ఉన్నారు. ఎందుకనగా ఆ రూపమందు ఆయన అన్ని సంగతులు ఎరిగి ఉండెను, దానిని ఇంకను మీరు తెలుసుకున్నట్టు ఎన్నడూ జరగలేదు. మీరు ఆదాము వలె నా వలె వచ్చిరి. మీరు ఆ గుణలక్షణం నుండి శోధనకు గురి కాబడు శరీరమునకు ధరించితిరి. మనం ఏ గుణలక్షణం? ఆ థియోఫనీ నుంచి మనము శోధనకు గురి అయ్యే పాపదేహంలో మనం ఉన్నాం. ఇప్పుడు శోధనకు గురి కాబడు ఈ శరీరమును ధరించితిరి. కానీ ఇక్కడ ఈ జీవితం అంతమైన పిదుప భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను తర్వాత మనకు మరి ఒకటి వచ్చుటకు ఇదివరకే కాచుకొని ఉన్నది. ఇదివరకే అంటే జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఆ దేహాన్ని తయారు చేసి ఉన్నాడు. అది మన కొరకు వేచి చూస్తూ ఉన్నది. ఇక్కడికే మనం వెళ్ళుదుము. ఆ థియోఫనీలోకి మనం వెళ్ళుదుము. అదియే వాక్యము. అప్పుడు మనము గతంలోనికి తొంగి చూచి ఏమి చేసితమో చూచెదము. ఆ థియోఫనీలోకి వెళ్ళినప్పుడు మనం ఏమేం చేశామో మనం అన్ని చూస్తాం. ఇప్పుడు దానిని మనము అర్థం చేసుకున్నాము. మనం ఎన్నడూ వాక్యంగా మారలేదు. మనము కేవలం మానవుడిగా అయ్యాము, శరీర వాక్యంగా కాదు. తేటగా చూడండి. ఆది యందు నువ్వు వాక్యంగా ఉండనిచో ఇప్పుడు నువ్వు వాక్యంగా ఉండజాలవని. వింటున్నారా? ఆది యందు నువ్వు వాక్యంగా ఉండనిచో. ఆది యందు అంటే భూమి ఆకాశం లేనప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వాక్యంగా ఉండనిచో ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉండజాలవని. అందుకొరకు చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు? వారు ముందుగా వాక్యంగా లేరు దేవుని ఆలోచనలో. అందుకొరకు ఇప్పుడు వారు వాక్యంగా ఉండలేకపోతున్నారు. వింటున్నారా అందరూ? ఆది యందు నువ్వు వాక్యముగా ఉండనిచో ఇప్పుడు నువ్వు వాక్యంగా ఉండజాలవని స్పష్టంగా తెలియజేయుచున్నది. అది దేవుని యొక్క ముందు నిర్ణయమును రుజువు చేయుచున్నది. చూచారా? నువ్వు ఒక ఆలోచనగా ఉండనిచో. ముందుగా మనం ఎక్కడున్నాం? ఆలోచనగా, వాక్యంగా మనం ఉన్నాం. ఆలోచనగా ఉండనిచో వాక్యంగా ఉండలేవు. నువ్వు నిజంగా ఆయన ఆలోచన లేకపోతే ఇక్కడ నువ్వు వాక్యముగా ఉండలేవు. మొదటగా నువ్వు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, శోధనను జయించుటకు నీవు థియోఫనీని దాటి రావలసి వచ్చాను. మనం దేన్ని దాటి వచ్చాం? అందరూ చెప్తారా? థియోఫనీ అంటే మీకు అర్థమవుతుందా? మనము జగత్పునాది వేయబడక ముందే మనకు ఉన్న దేహం అది మనం దాటి వచ్చాం. హల్లెలూయా. నీవు థియోఫనీని దాటి రావలసి వచ్చాను. పాపము ద్వారా శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావలసి వచ్చాను. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షింపబడడానికి పాపదేహంలో మనం ఉన్నాం. శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావలసి వచ్చాను.
తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. తండ్రి అంటే ఏ స్థానం? అది ఆత్మస్థానం. అప్పుడే ఆయన ఆత్మస్థానంగా ఉండి నిన్ను నన్ను ఆయన నిర్ణయించాడు, ఆయన ఆలోచన చేశాడు ఆయన. కాబట్టి వారే తిరిగి వాక్యం దగ్గరికి వస్తారు. నా యొద్దకు వత్తురంటే దాని అర్థం ఆయన ఆలోచనలో ఉన్నవాడు ఎక్కడికి వస్తాడు? వాక్యం దగ్గరికి వస్తారు. నా యొద్దకు వత్తురు. అందుకొరకే మనము చాలామందికి వాక్యం చెప్తున్నాం, కానీ వారు ఈ వాక్యంలో నిలబడలేకపోతున్నారు. నా తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, వారిని అంత్య దినమందును నేను లేపేదను. చూడు, మొదట నీవు అలాగ ఉండవలసి ఉన్నది. ఆయన ఎలాగో ఒక దశ నుండి మరి ఒక దశలోనికి వచ్చిన క్రమం చూతువు. లోకం యొక్క పునాది వేయబడక ముందే అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడి ఉండేను. నీ పేరు నా పేరు ఎక్కడ రాశాడు ఆయన? గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాశాడు ఆయన. అప్పుడు అక్కడ నుండి ఆయన వాక్యముగా థియోఫనీగా మారెను, అనగా కనబడగలడు, అదృశ్యమవ్వగలడు. ఇప్పుడు ఆయన శరీరధారి తిరిగి మరలా వచ్చాను. అదే శరీరమును ఒక మహిమాన్విత స్థితిలో పునరుద్ధానం పొందించాను. కానీ నీవు ఆ థియోఫనీని దాటి పాపం ద్వారా శోధింపబడినట్లు శరీర మానవుడిగా అయితివి. భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను, ఒకటి మన కొరకు ఇదివరకు ఎదురు చూచున్నది. ఆ శరీరములను ఇంకా మనము పొందలేదు. పొందామా? 1000 ఏళ్ల పరిపాలన మనం ఆ శరీరంలోనే ఉంటాం మనం. నిజమేనా? ఇంకా పొందలేదంటే దాని అర్థం ఏంటిది? రాకడ జరగలేదని అర్థం. కానీ చూడండి, ఈ శరీరము దేవుని ఆత్మను పొందినప్పుడు నీలో ఉన్న అమర్త్య జీవం ఈ శరీరమును దేవునికి లోబడినట్లుగా చేయును. వాక్యానికి లోబడిన నీ దేహము లోబడాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మను నువ్వు పొందినప్పుడు నువ్వేం చేస్తావు? నీలో ఉన్న అమర్త్య జీవము ఈ శరీరమును దేవునికి లోబడినట్టుగా చేయును. హల్లెలూయా! దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు. అంటే ఆత్మ మూలంగా జన్మించిన వాడు పాపం అంటే వాక్యాన్ని నమ్మకుండా ఉండలేడు. వాక్యాన్ని ఖచ్చితంగా పాపం అంటే వాక్యాన్ని నమ్మకపోవడమే పాపం. రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. వారు శరీరానుసారంగా నడవరు, ఆత్మానుసారంగా నడుతారు. మీరు ఇక్కడే ఉన్నారు చూడండి. అది మీ దేహమును వశపరుచుచున్నది. ఆ ఆత్మ ఏం చేస్తున్నది? మనల్ని వాక్యానికి లోబరుచున్నది. నేను త్రాగుడు మానిచో బాగుండును అని నీవు అనుకునే అవసరం లేదు. కేవలం క్రీస్తులోనికి వచ్చినతో చాలును, అంతయు పోవును. చూచారా? చూడండి, ఒక ఆయన సిగరెట్ తాగుతూ ఉంటే, సౌరుడా నీవెందుకు ఈరోజు బాప్టిజం పొందకూడదని అంటే, అయ్యా నాకు ఈ అలవాటు ఉన్నది, నేను మానేయాలంటే, సిగరెట్ సంగతి దేవుడు చూసుకుంటాడు, నువ్వు వచ్చి బాప్టిజం పొందమన్నాడు ప్రవక్త. నిజమేనా? కొంతకాలం తర్వాత అతనికి ప్రమాదం జరిగింది. తర్వాత దేవుడు అతడిని పట్టుకున్నాడు. మరి సిగరెట్ వాసన పోయింది, అతడు దేవుని కుమారుడుగా మారాడు. నీ అలవాట్లు కాదు ముందు మానేసేది, ముందు నీవు దేవునిలోనికి రావాలి, క్రీస్తు నీలోనికి రావాలి. హల్లెలూయా! మీ శరీరం ఆత్మకు ఆధీనులై ఉన్న కారణమున అది లోక క్రియలకు ఇక మీదట వశమై ఉండదు. అవి మృతమైనవి, అవి చచ్చినవి. నీ పాపములు బాప్తిసమునందు పాతిపెట్టబడి ఉన్నది. మరి నీవు క్రీస్తునందు నూతన సృష్టివి. నీ శరీరం ఆత్మకు లోబడుచున్నది. మంచి విధంగా జీవితం జీవించుటకు ప్రయత్నించేదవు. హల్లెలూయా! మరి టైం అయిపోయింది అనుకుంటాను. ఓకే. స్త్రీలైన మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని చెప్పుకొనుచు బయటకు వెళ్ళుచు పొట్టి దుస్తులు ధరించుచు ఆయా రీతులుగా కార్యములు చేయుచున్నారు. మరి స్త్రీల అవతారం ఇప్పుడు బయటపడుతుంది. మన బంధువులు అన్యుల యొక్క పెళ్ళిళ్ళప్పుడు, వాళ్ళకి పంచినప్పుడు మళ్ళీ ఏమై మొలుస్తాయి, కొన్ని కాయలు వచ్చేస్తాయి. అక్కడ చెవులకి, ముక్కులకి. మళ్ళీ చర్చికి వచ్చేటప్పుడు ఆ కాయలన్నీ రాలగొట్టేస్తారు వాళ్ళు. సార్ నిజంగానే థియోఫనీలో నువ్వు ముందుగా నిర్ణయించబడి ఉంటే నువ్వు ఇన్ని వేషాలు వేయనక్కర్లేదు. చూడండి, పొట్టి దుస్తులు ధరించుచు ఆయా రీతిలుగా కార్యములు చేయుచున్నారు. మీరు అలాగూ ఎట్లు చేయగలరు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ అట్టి కార్యములు ఎలాగూ చేయనిచ్చును? నిజంగా తిరిగి జన్మిస్తే నీలో పరిశుద్ధాత్మ ఉంటే నిన్ను ఆ విధంగా అట్టి కార్యాలు చేయనిస్తుందా? పరిశుద్ధాత్మ చేయనివ్వదు. ఎలాగూ చేయనిచ్చును? అది అలాగూ ఉండదు.
నిశ్చయంగా అలాగూ జరగదు. ఆయన అపవిత్ర ఆత్మ కాదు, ఆయన ఒక పరిశుద్ధాత్మ. ఆయన పవిత్రాత్మ, ఆయన పరిశుద్ధాత్మ. ఆయన నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. ఆ ఆత్మకు నీవు ఆధీనమైనప్పుడు అది నీ పూర్తి శరీరమును ఆత్మకు వశమగునట్లుగా చేయును. హల్లెలూయా. ఆ ఆత్మ ఇలాగూ బయలుపరచబడి వాక్య బీజమే గాని ఈ లోకంలో మరి ఏది కాదు, లేక జీవింప చేయనది. హల్లెలూయా. సజీవంగా చేయబడినది. మరి ఇది చేయవద్దు అని బైబిల్ చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరం దాని నుండి తిరుగును. ఇది చేయవద్దని వాక్యం ఎప్పుడైతే వింటదో వెంటనే ఆ కార్యం నుంచి ఆత్మగిరిన వ్యక్తి తిరిగి వాక్యం వైపు తిరుగుతాడు. ఇక దాన్ని చేయడిగా చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరం దాని నుండి తిరుగును. ఏ ప్రశ్న ఉండదు, ఏ ప్రశ్నలు వేయడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 36వ పేర. పరలోకం నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల అతడు క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువగును. అప్పుడు ఈ శరీరం యొక్క అంగి విడవబడినప్పుడు అక్కడ చేతులతో చేయబడనది స్త్రీల వలన పుట్టినది అగు థియోఫనీ ఆ శరీరంలోనికి వెళ్ళుదుము. చేతులతో చేయబడనిది ఏది? ఆ థియోఫనీ. ఆ శరీరంలోనికి మనము వెళ్ళుదుము. అటు తర్వాత ఆ శరీరం వచ్చి మహిమానిత శరీరమును పైకెత్తి పట్టుకొనును. ఆ థియోఫనీ వచ్చి మట్టి దేహాన్ని ఏం చేస్తుంది? పైకెత్తి పట్టుకుంటుంది. అందుకొరకే మరి మనము ఆ మధ్యాకాశంలో కలుసుకుంటూ అనగా ఆ థియోఫనీ వచ్చి ఈ శరీరాన్ని తిరిగి లేపుతుంది. మృతులైన వారు తిరిగి లేపబడతారు. నిజమేనా? మనం ఎక్కడ పాతి పెట్టబడినప్పటికీ మన శరీరము ఏ పురుగులు తినేసినా కానీ ఒకరోజు థియోఫనీ వచ్చినప్పుడు మన దేహం తిరిగి అది పైకి ఎత్తబడుతుంది. అటు తర్వాత ఆ శరీరం వచ్చి మహిమానిత శరీరమును పైకెత్తి పట్టుకొనును. ఆ కారణం చేతనే యేసు చనిపోయినప్పుడు పాతాళ లోకంలోనికి వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు బోధించెను. ఆ థియోఫనీలోనికి వెళ్ళి ఆయన తిరిగి మారడం. ఓ ఎంత ఆశ్చర్యం! దేవునికి వందనములు. 2 కొరింథీ 5:1 ఈ భూమి మీద మన గుడారం కరిగిపోయినను మరి ఒకటి కాచుకొని ఉన్నది. చూడండి, దేవుని నుండి ఒక గుణలక్షణంగా తిన్నగా వచ్చుటకు దానిని దాటి వచ్చి ఉన్నాం. మనం దేన్ని దాటి వచ్చి ఉన్నాం? బైపాస్లో వచ్చాం. మనం మరి నిజమైన రూట్లో రాలేదు, కానీ మనం బైపాస్లో థియోఫనీని దాటి వచ్చి ఉన్నాం. దాన్ని దాటి వచ్చి ఉన్నాం. ఆదాములే పాపం చేసి శోధింపబడినట్లు మరియు పరీక్షింపబడినట్లు శరీరమును ధరించి వచ్చాం. ఆయన వాక్య పరీక్ష అయినప్పుడు జగత్ పునాది వేయబడక ముందే మన కొరకు సిద్ధపరచబడిన ఈ శరీరంలోనికి కొనిపోయబడదము. హల్లెలూయా. వాక్య పరీక్ష అయిపోయినప్పుడు జగత్ పునాది వేయబడక ముందే మన కొరకు సిద్ధపరచబడిన ఆ శరీరంలోనికి నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. ఆ నివాసాల పేరే థియోఫనీ, వాక్యదేహము. ఈ శరీరంలోని కొనిపోబడదము. మనము వాక్యమును అక్కడ దాటి శోధింపబడుటకు పరిచయబడుటకు తిన్నగా వచ్చి ఉన్నాము. ఈ దేహంలోనికి ఎందుకు పంపించాడు దేవుడు? మనము శోధించబడి పరీక్షింపబడేదానికి. అందుకొరకే మనకి ఇక్కడ అన్ని శ్రమలు వస్తున్నాయి. ఈ దేహంలో ఉన్నప్పుడు మనం శోధించబడాలి, మనం పరీక్షింపబడాలి. హల్లెలూయా. తిన్నగా వచ్చి ఉన్నాం. దాని గుండా మనం వచ్చిన ఎడల పరిశోధన ఉండేది కాదు. మనం థియోఫనీ నుండి వస్తే మనం అన్నింటినీ ఈజీగా జయించేవారం. దాని గుండా మనం వచ్చిన ఎడల పరిశోధన ఉండేది కాదు. మనకు అన్ని విషయములు తెలిసి ఉండురు. ఆ కారణం చేతనే యేసు అన్ని సంగతులు ఎరిగి ఉండేను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? థియోఫనీ నుండి వచ్చాడు. కాబట్టి వారు ఏం మాట్లాడేది, ఎక్కడెక్కడ ఏముండేది, ఆ చేప నోట్లో నాణ్యం ఉన్నది అన్నీ చెప్పగలిగాడు ఆయన. మరి ఆమెకు ఎంతమంది భర్తలు ఉన్నారు, ఆమె ఏం చేసింది అనేది అన్నీ చెప్పగలిగాడు. కానీ మనకి ఏమీ తెలియట్లేదు. కారణం, మనము ఆ థియోఫనీ నుంచి మనం రాలేదు. మనం నేరుగా శరీరంలోనికి వచ్చాం. కాబట్టి మనకి ఏమీ తెలియట్లేదు. యేసు అన్ని సంగతులు ఎరిగి ఉండెను. ఎందుకనగా శరీరధారి కాకముందు ఆయన వాక్యమై ఉండెను. అప్పుడు మనం వాక్యమగుదము. హల్లెలూయా. ఆది నుండి ముందుగా నిర్ణయించబడటం ద్వారా వాక్యములను పోషింపబడుచు వాక్యములో పాలిభాగస్తులుగా మనం ఆదిలో నిర్ణయించబడ్డాం. కాబట్టి
ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉండి దేనికి పాలి భాగస్థలం అవ్వాలి? వాక్యానికి, వాక్యంతో పోషించబడాలి. ఉండుటకు ఇక్కడ మనము వాక్య రూపమునకు మలచబడినాము. మీరు చూడండి, ఆది నుండి అనగా నీవు ఈ యాత్ర ప్రారంభించినప్పటి నుండి నీవు ఈ చిన్న జీవ వెలుగును కలిగి ఉన్నావు. దానిలో మీలో అనేకులు గుర్తు చేసుకోగలరు. మీరు ఆ సంఘంలో ఈ సంఘంలో చేరి అది ఇది చేయుటకు ప్రయత్నించావు, కానీ ఏది సంతృప్తినివ్వలేదు. అది నిజం. కానీ ఒక దినమున అది మీరు గుర్తించారు. అదే నీ గడియ వర్తమానమే, నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా, నిజం. అక్కడిక్కడ తిరిగాం కానీ మనకి ఏది తృప్తినివ్వలేకపోయింది. కానీ వర్తమానంలో మనం విశ్రాంతి తీసుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. మన స్థానము, మన బండి వచ్చి ఇక్కడ ఆగింది. ఎందుకనగా మనం ముందుగా దీనికోసమే నిర్ణయించబడ్డాం. దేవుని నామానికి మహిమకరుడు గాక. ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతున్నదా? ఆ థియోఫనీలో ఉన్న ఆ మెల్కిసెదెకు ఇప్పుడు ఎవరైనా ఆ ఎన్మార్ఫీలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన రెండో దేవుడో మూడో దేవుడో లేకపోతే ఏదో ఒక దాని ఏమిటో ఊహాజనితమైన వ్యక్తి కాదు, కానీ ఆయన నిజమైన థియోఫనీలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ మెల్కిసెదెకే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు తన మాటలను మన హృదయాల్లో ఫలింపజేయునుగాక.